పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క మాట చదువుదాం. 23వ కీర్తన 23వ కీర్తన మొదటి వచనం ఇలా ఉంది. 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా వెనకాల చెప్తారా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చిన్న ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, ఈ సాయంకాలం మీరు ఏర్పాటు చేసిన ఈ సువార్త కూడికను బట్టి మీకు వందనాలు. నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించి మా ప్రియులు ఆయా స్థలాల నుండి నీ మందిరమునకు చేరి రాగలిగారు. వారు ఆహ్వానించిన వారు కూడా కొద్దిమంది వారు కూడా వచ్చి ఉంటారేమో అని నమ్ముతా ఉన్నాం. ఏది ఏమైనా ఈ కూడిక యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు అనుకోకుండా మేము కలిగి ఉన్నది కాదు. ఇది మీ అనాదికాల సంకల్పం అని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ రాత్రి ఎవరికి నీ మాటలు ఏమవసరమో ఆ మాటలన్నీ ఈ స్థలము నుండి మీరు విడుదల చేయమని, ప్రభువా, నీ ప్రజలకు నీ మాటలు ప్రకటించి నేను భ్రష్టుడను కాకుండానట్లు నాకు సహాయం చేయండి. నా యొద్ద నుంచి నీ వాక్యం ఈ ప్రజలు విని ఆచరించక వారు తమను తాము మోసం చేసుకునే దుస్థితి నుంచి వారిని కూడా మీరు విడిపించండి. మెట్టుకు నీ నామానికి మహిమ, మాకు మా కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం నీ మాటల వలన మా కలుగునట్లు మీరే కరుణ చూపుదరని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రైస్తవ భక్తి మార్గంలో పాటలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఈ సందేశం వినక మునుపు ఎన్ని మంచి పాటలు మనం విన్నాం, పాడాం. క్రైస్తవ భక్తి మార్గంలో పాటలకున్న ప్రత్యేకత అది. ఒక యవనస్తుడు చిన్నప్పుడే తను 4వ తరగతి చదువుతా ఉన్నప్పుడు, ఈ రోజున ఏ గుంపు వారైతే క్రైస్తవులను, ఇస్లాం మతస్థులను వ్యతిరేకిస్తున్నారో ఆ గుంపు వారు నడిపిస్తూ ఉన్నటువంటి ఆశ్రమంలో చదువుకోవడం మొదలుపెట్టాడు. 4వ తరగతి నుంచి తన గ్రాడ్యుయేషన్ వరకు, తన డిగ్రీ వరకు అక్కడే ఉండి చదువుకున్నాడు. అక్కడ ఉన్నవారు క్రైస్తవులు, ఈ ఇస్లాం మతస్థులు ఈ దేశద్రోహులు అని చెబితే అది బుర్రకు బాగా ఎక్కించుకున్నాడు. తర్వాత ఈ క్రైస్తవుల దగ్గరకు వచ్చేసరికి వీరు మన దేశానికి పరిచయం చేస్తున్నది ఒక విదేశీ దేవుడు, ఆయన మనకు అవసరం లేదు అని చెబితే అది కూడా ఈ అబ్బాయి మనసుకు బాగా పట్టింది. తర్వాత క్రైస్తవులు తక్కువ కులాల వాళ్ళు ఆరాధించే, సేవించే దేవుడు యేసు ప్రభు. వారు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు సేవించుకుంటారు. పెద్ద కులాల్లో పుట్టిన వాళ్లకు ఆ యేసు ప్రభు గాని, క్రైస్తవ్యం గాని అవసరం లేదు అని చెప్తే అది కూడా మనసుకు బాగా పట్టింది. తర్వాత మరో మాట వారు ఏం చెప్పారు అంటే, క్రైస్తవ్యం అంటే ఇది మాంసాహారుల మతం, మనకు మొక్క లేకపోతే ముద్ద దిగదు. అవునా కాదా చెప్పండి? మొత్తానికి క్రిస్టియానిటీ అంటే నాన్ వెజిటేరియన్ రిలిజియన్. వెజిటేరియన్స్కు ఈ మతం, ఈ దేవుడు అవసరం లేదు అని చెబితే, క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద ఎన్నో అపార్థాలు పెట్టుకుని అపోహలకు లోనై చివరికి ఇలాంటి యేసు ప్రభు పేరట జరిగే కూడికలను కూడా యవనస్తుడు కొంచెం డిస్టర్బ్ చేస్తూ వస్తున్నాడు. డిస్టర్బ్ చేయడం అంటే
వారక్కడ నిలబడి దేవుని వాక్యం చెబుతుంటే చెప్పనీయటంలా. దేవుని మాటలు చెప్పే అక్కడ వ్యక్తులను కొంచెం చెయ్యి చేసుకొని కూడా వారిని గాయపరచడం ఈయనకు అలవాటైపోయింది. అయితే ఒక అద్భుతమైన సమయం, ఇలాంటి ఒక సమావేశానికి అబ్బాయి పిలువబడ్డాడు. అక్కడికెళ్ళి ఏదో దేవుని మాటలు వినాలి అనైతే కాదు గానీ, తన లెక్చరర్ ఒకామె వచ్చి దేవుని మాటలు వినొచ్చు గదా! బాగుపడతావు అని చెబితేను, ఆవిడ మాటలకు పోలేదు గానీ, వారి తండ్రి గారితో ఆమె చెప్పించింది. మీ అబ్బాయిని కొంచెం పంపించరాదు? ఏదైనా కొంచెం దేవుని మాటలు విని బాగుపడతాడు అంటే, ఆ పెద్దాయన లెక్చరమ్మ గారి మాట విని వెళ్ళొచ్చు కదా అని కొంచెం బలవంతం చేస్తే, మొత్తానికి అక్కడికి ఈ అబ్బాయి వెళ్ళాడు. ఆ చివర్లో కూర్చొని వెళ్ళినవాడు ఒక్కడు వెళ్ళలేదు. తోకలేని కొన్ని కోతులను కూడా తీసుకెళ్ళాడు. అంటే మీకు అర్థమై ఉంటది. కొంతమంది కుర్రగాళ్ళను కూడా తీసుకొని వెళ్ళాడు. నేను కొంచెం అరుస్తాను, మీరు కూడా వెనకాల ఈ స్లోగన్స్ అరవండి. వారు చెప్పే దేవుని మాటలు ఎవరు వినకుండా చేద్దామని ఒక కంకణం కట్టుకొని పోయినట్టుగా ఆ మీటింగ్‌లో చివర కూర్చొని అరుద్దాము అని మొదలుపెట్టేసరికి, చివరికిప్పుడు మన బ్రదర్స్ పాడారే, ఆ పాట కొంతమంది నిలబడి పాడుతున్నారు. మన వాళ్ళు నేరుగా పాట పాడేశారు ఈ రాత్రి. కానీ ఆ రోజు వారు ప్రతి చరణం వివరించి పాడేవాళ్ళు. ప్రతి చరణం వివరించి పాడేవాళ్ళు. ప్రతి చరణం వివరించి మళ్ళీ చరణం పాడేవాళ్ళు. వాళ్ళు వివరించి పాడుతూ ఉంటే ఆ వివరణ అబ్బాయి కొంచెం నచ్చింది. ఆ పాటలోని రాగాలు కూడా నచ్చాయి. సరే, ఆ పాటలోని పదాలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి. ఈ ఆశ్చర్యమైన ప్రేమ చూపే ఈ దేవుడెవరో తెలుసుకోక తప్పదు అని అనిపించి, అల్లరి మాని సావధానంగా వినడం మొదలుపెడితే, ప్రభువు ఆ యవ్వనస్తుని దర్శించాడు. అతని మారు మనస్సు కలిగింది. దేవుని బిడ్డయినాడు. తర్వాత సేవకుడయినాడు. ఎవరో అనుకోకండి, నేనే. ఇది నా జీవితం. నేనొక పాట చేత, ఇప్పుడు సోదరులు పాడారే, ఆ పాట చేత నేను ఆకర్షించబడిన ఒక సహోదరును. అన్న దేవరాజు గారు ఆ పాట రాశారు. మరి ఆ పాటలోని మాటలు ఆకర్షించగా, ఎందుకంత ఆకర్షించినాయంటే, నేను పోస్మస్ చైల్డ్‌ని. పోస్మస్ చైల్డ్ అనంటే, పుట్టాడు గాని నాన్నని చూడలేదు. వీడు పుట్టాడు గాని వీళ్ళ నాన్న కూడా వీడిని చూడలేదు. అంటే నేను 8 నెలల పొట్టలో ఉన్నప్పుడే మా అమ్మగారు, మరి 8దో నెల గర్భిణీగా ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినారు. ఆ కారణం చేత మా తాతగారు మా అమ్మగారికి మరొక ఆయనిచ్చి పెళ్లి చేశారు. ఇందాక నాన్నగారు అన్నానే, మా స్టెప్ ఫాదర్, నా ఓన్ ఫాదర్ కాదు. సరే, ఆయన ఈ పెళ్లి చేసిన తర్వాత ఈమె తన జీవితం కొరకు ఆమె వెళ్ళిపోతేను, వీడి జీవితం ఏమైపోతుందో అని చెప్పి, ఆ రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్లకు అక్కడ పూణేలో ఒక ఆశ్రమం ఉండింది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట అనే ఊర్లో ఒక ఆశ్రమం ఉండింది. నన్ను నరసన్నపేట ఆశ్రమంలో పెట్టారు. సాధారణంగా ఆదివారం వచ్చింది అనుకోండి, పిల్లలకి ఎంత సంబరంగా ఉంటుంది. అవునా కాదా చెప్పండి? బంధువులు ఎవరైనా వస్తారు, ఏదో తినుబండారాలు తెస్తారు అని ఒక ప్రేమ కొరకు ఆరాటపడుతూ ఎదురు చూస్తుంటారు పిల్లలు, హాస్టల్లో ఉండేటోళ్ళు. ఈ హాస్టల్లో ఇంతమంది పిల్లల్లో ఇద్దరమే ఇద్దరం. మాకు చూడ్డానికి వచ్చిన దాతా దోత ఎవడూ లేడు. నేను, సర్వేపల్లి జగన్నాథం అని ఓ పంతులు. మా ఇద్దరికి వచ్చేవారెవరూ లేకపోతేను, మేము ఆ పార్క్‌లో మధ్యలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉంటే పైకెక్కి కూర్చొని పైనుంచి ఇట్లా చూసేవాళ్ళం. మా పంతులు అనేవాడు, "ఒరేయ్ స్వామి, మన చూడ్డానికి వచ్చినోడు ఎవడూ లేడురా" అని వాడు నన్ను చూసి ఏడ్చేవాడు. నేనేమో "మనకేది తెచ్చినోడు ఎవడూ లేడురా" అని వాడిని చూసి నేను ఏడ్చేవాడిని. మొత్తం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆ విజిటింగ్ టైమ్ అంతా పిల్లలతో పాటు ఉండడం మానేసి, పైన చెట్టు మీదనే ఉండి అలా చూసేవాళ్ళం. అంతా 6 గంటలయ్యాక చెట్టు దిగి, ఎవడికి సున్నుండలొచ్చాయో మాకు తెలిసిపోయాయి. ఎవడికి జాంకాయలొచ్చాయో తెలిసిపోయాయి. ఎవడికి యాపిల్ కాయలొచ్చాయో తెలిసిపోయాయి. ఎవడికి చాక్లెట్‌లొచ్చాయో తెలిసిపోయాయి. మేము వాడి దగ్గరికి పోయి, "ఒరేయ్! ఓ సున్నుండ పెట్టరా" అంటే వాడనేవాడు, "ఈ వారమంతా నా హోంవర్క్‌లు నువ్వు రాస్తావా? ఒక సున్నుండ పెడతాననేవాడు."
ఒక సున్నుండ కొరకు వారమంతా వాడు హోంవర్కులు రాయడానికి తీర్మానించుకొని ఆ సున్నుండ తినేవాళ్ళం ఇద్దరం. ఒరేయ్! జాంకాయ వచ్చింది కదరా! ఒక ముక్క పెట్టరా అంటే, నాకు వరండా తుడుపుల డ్యూటీ వేశారు ఈ వారమంతా. సోమవారం నుంచి తుడుపులు తుడవాలి నేను. ఈ వారమంతా తుడుపులు తుడిస్తే జాంకాయ అరముక్క కాదు జాంకాయ అంత ఇస్తాను అనేవాడు. ఒక జాంకాయ కొరకు వింటున్నారా? ఆ వారమంతా వాడి వరండా తుడిచే డ్యూటీ మేమిద్దరము చేసేవాళ్ళం. కనుక మాకున్నటువంటి ఇబ్బంది ఏంటనంటే ప్రేమకు వాసిపోయాం. అమ్మ ప్రేమ తెలీదు. అన్నదమ్ముల ప్రేమ తెలీదు. తండ్రి ప్రేమ తెలీదు. కనుక ప్రేమకు వాసిపోయిన మాకు ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమని ఆ కల్వరినాథుని ప్రేమ వర్ణిస్తూ పాడుతుంటే, ఈ ప్రేమను వదిలేసి మేమెందుకు పాడైపోవడం? మాకున్న మతమత్తు ఏం నేర్పించింది? అని కొంచెం అన్వేషణ చేయడం మొదలుపెడితే, దేవుడనేవాడు అంతటా ఉండాలి గాని, విదేశీ దేవుడు, స్వదేశీ దేవుడేంటి? అన్న ప్రశ్న వచ్చింది. వింటున్నారా లేదా మీరు? దేవుడు అంటే అన్ని కులాలకి దేవుడై ఉండాలిగా. చిన్న కులాల వాళ్ళ దేవుడేంటి? దేవునికి ఏమైనా కుల వివక్ష ఉంటుందా? అన్న ప్రశ్న వచ్చింది. తర్వాత ఇది నాన్ వెజిటేరియన్ రిలిజన్ అన్నారేంటి? మన వెజిటేరియనిజం అయితే మనకు దేవుడు అక్కర్లేదా? అన్న ప్రశ్న వచ్చి ఆ చిన్న అన్వేషణలో ఒక అద్భుతమైన రోజున ఒక బైబిల్ స్టడీలో నేను పాపినని గమనించి, నా పాపాల కొరకు యేసు ప్రభు మరణించినాడని తెలుసుకుని, నేను మారు మనసు పొంది దేవుని బిడ్డనయ్యాను. ఇది నా జీవితం. నా జీవితానికి మలుపు రావడానికి గల కారణం అమ్మ వింటున్నారా? ఒక్క పాట. అందుకని క్రైస్తవ విశ్వాసంలో పాటలకంత ప్రాముఖ్యత ఉంది అన్నాను. కొంతమంది పాటల్ని పెద్ద విలువైన వాటిగా ఎంచరు. ప్రోగ్రాంలో నడవని పాటలని కొందనం బొమ్మల్లాగా కునికి కునికి మొఖాలోళ్ళు. వీళ్ళు పాటలు ప్రాముఖ్యమైనవి ఎరగరు. అరే పాటలు పాడుతుంటే మేము కలిసి ధ్యానం చేస్తాం, పాడుకుంటామని, వర్షిప్ లీడర్స్తో కలిసి మనము ఆరాధిద్దామని కొంతమందికి ఉండదు ఈనాటి క్రైస్తవులకు. సరే ఇలా మాట్లాడితే తప్పుబట్టినట్టు ఉంటుంది కానీ, సరే పాటలకంత విశిష్టత ఉంది. పాటలు మనుషుల జీవితాలను మారుస్తాయి. వింటున్నారా మీరంతా? నాకు మారు మనసు కలుగుటకు ఆ పాట కారణమైతే, విశాఖపట్నంలో వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక రిట్రీట్ పెట్టినారు. సరే ఆ రిట్రీట్లో వినండి, స్టీవెన్ అని ఒక అన్నగారు యూత్ ఛాలెంజెస్ అని పెట్టి యవనస్తుల కొరకు మీటింగులు పెట్టేవాళ్ళు అన్నమాట. స్టీవెన్ గారంటే ఊరికే నేను పెద్ద కొత్త వ్యక్తి అని చెప్పనక్కర్లేదు. వివాహాల సందేశాలు అని స్టీవెన్ అని పెట్టండి, మొత్తం ఆయన ప్రసంగాలు వస్తే పొట్టబట్టుకొని మీరు నవ్వి చచ్చిపోతారు. ఎవరమ్మా? మా బ్లాక్ స్టీవెన్ అన్న ఇంగ్లీష్ లెక్చరర్. ఎంత బాగా మాట్లాడతాడో ఇంగ్లీషు. ఆయన అనర్గళంగా మాట్లాడిన ఇంగ్లీషుకు ఏమంటే పట్టుకోవడమే చాలా కష్టం, అంత దిట్ట ఇంగ్లీషు భాషలో. సరే మొత్తానికి ఆయన ఆ యూత్ రిట్రీట్ పెట్టి ఆయన మెసేజ్ చెప్పాడు. దేవుని సేవ కొరకు మనుషుల అవసరం ఏంటి అనేదో సందేశం చెప్పి ఆయన మెసేజ్ అయ్యాక ఆటకాల పాట పాడించాడు. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయ్య నీ హృదయ భారంబును అని పాడుతూ ఉంటే, ఆ పాటలో దేవుని ఆత్మ నీవు దేవుని సేవ కొరకు రావాలి, నశించిపోతున్న వారు ఉంటే ఉద్యోగం చేసుకొని కంఫర్టబుల్గా జీవించి ఇలా బ్రతకడం న్యాయం కాదు అని అనిపిస్తే నేను సేవకు ఆ రోజున సమర్పించుకున్నాను. కనుక స్టీవెన్ అన్న సందేశం అక్కడ పాడబడిన పాట నేను సేవకు రావడానికి కారణమే. అందుకే పాటలంటే విపరీతమైన గౌరవం. ఇక్కడ ఉన్నారా లేదా? పాటలకు క్రైస్తవ్యంలో అంత విశిష్టత ఉంది. అంతెందుకండి, ఇలా చెప్తాను వినండి. ఒక సహోదరుడు, ఆయన తన భార్య పోయి బాప్తిసం పొందొచ్చారంట. వాళ్ళ అన్నగారు కదా నచ్చల. మీరు ఏదో మతం పట్టారు, కులం చెడిపోయినారని, కొంచెం ఆస్తిపాస్తులున్న జమీందారీ హోదా కలిగిన కుటుంబమే ఆ రోజుల్లో, మెడపట్టుకొని కిందకు తోస్తేను ఆ తమ్ముడు మరదలు బయటపడి, అన్నా మన రక్షకుడు కన్నా వేరొకడెవడున్నాడరా అని పాడారు. స్పాంటేనియస్గా పాడారు. ఏదో రాసుకొని రాగం కట్టి మ్యూజిక్లు పెట్టి వాళ్ళేం పాడలా. ఆ పాట పాడిన తర్వాత అన్న ఆ పాట జాగ్రత్తగా విన్నాడు. అరే కొట్టినా కిందన తోసేసిన వీడు పాటతో వీడు ఆనందిస్తున్నాడేంటి అని అర్థం కాక ఆ పాటను సావధానంగా విని మళ్ళీ కొంచెం దేవుని గురించి ఆలోచించి ఈయన బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు చెప్పనా? ఈలాంటిదా యేసు ప్రేమ నన్ను తోల నాడక తనదు జాలి చూపినదా అన్న పాట పాడుకుంటూ బయలుదేరాడు. తమ్ముడి పేరు రావూరి లక్ష్మయ్య, అన్నగారి పేరు రావూరి రంగయ్య.
ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా? పాటలకున్న శక్తి అలాంటిది. అందుకని ఏ పాట కూడా మనం మిస్ అవ్వకూడదు. సాధ్యమైనంత వరకు పాటలు మన ధ్యానానికి ఉపయోగపడతాయి. మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. కనుక పాటలనెప్పుడూ అశ్రద్ధగా చూసే పాడు పని ఎవరూ చేయకూడదు. ఇంత ఉపద్ఘాతం, బంగాళాఖాతం అంత ఎందుకు చెప్పానంటే, అమ్మ వింటున్నారా? నేను పాట గురించే ప్రసంగం చేద్దామనుకుంటున్నాను. ఈ పాట వయసు 3000 సంవత్సరాలు. ఈ పాట వయసు ఎంతమ్మా? 3000 సంవత్సరాల కిందటి పాట. ఇది ముసలి పాట, పాత పాట. చాలా ముసలి పాట. ఇది పాత పాట. 3000 సంవత్సరాల కిందటి పాట. దావీదు అనే పిల్లగాడు పాడుకున్నాడు ఈ పాట. ఆ పాటలో 6 చరణాలున్నాయి. ఒక్కొక్క చరణము నేను వివరించాలనంటే పాల్ వీరాంజనేయులు గారు 6 కూడుగులు పెట్టాలి మరి. నేను కూడా 6 కూడికలకు ఉండాలి. నేను ఉండాలేను. చెప్పండి. మీరు రాలేరు గానీ ఈ 6 చరణాల్లో ఒక్క చరణమే చెప్తాను. వింటున్నారా? ఆ చరణంలో ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. 3000 సంవత్సరాల కిందటి ముసలి పాటలో, ఈ పాత పాటలో ఆయన అంటున్నాడు పైన లైన్‌లో, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే దావీదును పోయి అడుగుదాం. దావీదు బాబు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని పాడావే, ఏంటి దీని తాత్పర్యం అంటే, ఆ వచనంలో నేను పాడింది తృప్తి యొక్క రహస్యం అన్నాడు. ద సీక్రెట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇది అంటున్నాడు. ఈ లైన్‌లో నేను పాడింది తృప్తి యొక్క రహస్యం. ఓహో! అట్లనా దావీదన్నా, నువ్వు తృప్తిగా జీవించావా? తృప్తి యొక్క మర్మాన్ని ఈ పాటలో, ఈ పల్లవిలో పాడావా? సరే, నీకెట్లొచ్చింది తృప్తి అని మనమే ప్రశ్నిద్దాం. ఆయన అంటున్నాడు, నా తృప్తికి రహస్యం ఏంటనంటే, నాకొక వ్యక్తి దొరికాడు. చెప్పండమ్మా, నాకెవరు దొరికారు? నాకొక వ్యక్తి దొరికాడు. ఆయన పేరు యెహోవా. నాకొక వ్యక్తి దొరికాడు. ఆయన పేరు యెహోవా. బాగా వినండి ప్రియులారా. తెలుగులో యెహోవాని చదివినాము. ఏమండి, ఆ గ్రీకు భాషలో, ఇంగ్లీష్ తర్జుమాలో కూడా జెహోవాని మనం చదువుతామే. దాని అర్థం ఏంటి అంటే, దాని 3 అర్థాలు వస్తాయి. యెహోవా యెహోవా అని మనం బాగా పలికేస్తుంటాం కానీ ఇది గాడ్స్ సాక్రెడ్ నేమ్, దేవుని అతి పరిశుద్ధమైన నామం. ఆ రోజుల్లో యూదులు ఈ పదం రాయడానికి భయపడే వాళ్ళు, ఈ పదం పలకడానికి కూడా భయపడే వాళ్ళట. ఎందుకంటే దేవుని అతి పరిశుద్ధమైన నామం యెహోవాని నామం. ఇంతకీ యెహోవా అంటే అర్థం ఏమిటి అంటే, స్వయంభవుడు అన్నది, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. స్వయంభవుడు, తన ఉనికికి తానే కారణం. అమ్మా వింటున్నారా? దేవుడు అనబడిన వాడు ఎవరైనా తన ఉనికికి తానే కారణం కావాలి కానీ ఎవరితో పుట్టినోడో, ఎవరితోనో సృష్టించబడిన వాడో దేవుడు అవడు. పుట్టించినోడు దేవుడు అవుతాడు, సృష్టించినోడు దేవుడు అవుతాడు. నువ్వు ఎవరి వలనో పుట్టిన వాడివి, నువ్వు ఎవరి వలనో సృష్టించబడినవాడు, నువ్వెట్లా దేవుడు అవుతావు? దేవుడు అంటే తన ఉనికికి తానే కారణమై ఉండాలి. యెహోవా అనగా తన ఉనికికి తానే కారణం. ఆయన సృష్టించిన వాడెవడూ లేడు, ఆయన పుట్టించిన వాడెవడూ లేడు. ఆయన ఉనికికి ఆయనే కారణభూతుడు. అమ్మ అర్థమవుతుందని చెప్పిన మాట. ఇదొక మాట అయితేను. రెండో మాట చెప్తాను వినండి. యెహోవా అనే మాటకు మరో తాత్పర్యం వస్తుంది. యెహోవా అనే మాటకు అర్థం ఏంటనంటే నిత్యుడు అని అర్థం, ఎటర్నల్ వన్ అని అర్థం. నిత్యుడు. ఆయన నిన్న ఉన్నాడు, నేడు కూడా ఉంటాడు, రేపు కూడా ఉండబోయేవాడే. ఆయన రేపు కూడా ఉంటాడు. అందుకే ఆయన పేరేంటో తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు అని రాసి ఉంది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు అని రాసి ఉంది. ఇంకొక మాట మీతో చెప్పనా? వినండి వినండి ప్రియులారా. ఆయన పేరు ఆల్ఫా మరియు ఒమేగా అని కూడా రాసి ఉంది. నిన్న ఉన్నాడు, నేడు లేడు, నేడున్నాడు, రేపు ఉండకపోవచ్చు అనేది లేదండి దేవుని గురించి. నేను చిన్నప్పటి నుంచి చాలా దేవుళ్ళ గురించి బాగా ఎరిగిన వాడును. నేను క్లాసికల్ హిందూయిజంలో పెరిగాను. నాది పాపులర్ హిందూయిజం కాదు. నాది క్లాసికల్ హిందూయిజం. శ్లోకాలను ఆధారంగా చేసుకుని, అమ్మ వింటున్నారా? ఎవడి ఉపనిషత్తులు శ్లోకాల ఆధారంగా చేసుకొని, ఎవడి ఉదయము రాత్రి ఇవన్నీ ఒల్లింపజేసి మమ్మల్ని పెంచినారు. కాబట్టి క్లాసికల్ హిందూయిజంలో దేవుళ్ళు దేవతలు అనేవారు. మరి పాపులర్ హిందూయిజంకి అయితే లెక్కాపత్రం లేదు, ఎన్ని దేవుళ్ళో ఎంతమంది దేవతలో. కానీ విడ్డూరం, ఈరోజు మా ప్రాంతాల్లో ఆ దేవుని గురించి మాట్లాడితే, ఆయన దేవుడా లేడు కదా, ఇప్పుడు ఏమైపోయాడు? లేడంట ఆ దేవుడు ఇప్పుడు.
అంటే ఆ రోజుల్లో ఉన్నాడు, ఇప్పుడు లేడు, రేపు కూడా ఉండబోడు. మరి ఆయన ఎట్లా దేవుడు అయినాడు? ఏమో, మేము ఆరాధించినాం. వినండి వినండి సోదరి స్నేహితులారా, దేవుడు అనబడిన వాడు నిన్న నేడు నిరంతరము ఆయన ఉండవలసిన వాడై ఉన్నాడు. ఏకరీతిగా ఉండవలసిన వాడు. యెహోవా అంటే ఆయన ఎటర్నల్ వన్, నిత్యుడు. ఆయన పేరు అల్ఫా మరి ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. రెండు చెప్పానుగా, స్వయంభవుడు, నిత్యుడు. మూడో మాట చెప్తాను వినండి. యెహోవా అనే మాటకు మరొక అర్థం ఏంటనంటే సార్వభౌముడు అని అర్థం. సోవరిన్. సోవరిన్ అంటే రాజుల రాజు, ప్రభుల ప్రభు, చక్రవర్తి అని అర్థం. బైబిల్ ఏం చెప్తుందో చెప్పనా అండి? సార్వభౌముడు అంటే చక్రవర్తి, అంటే రాజుల రాజు, ప్రభుల ప్రభు అంటే ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేసుకుంటాడంట. మీకు చూపించిన 115వ కీర్తన 3వ వచనం చూడండి. ఇక్కడి నుంచి కొంచెం వాక్యాలు చూడండి. 115వ కీర్తన 3వ వచనం ఇలా రాసి ఉంది. మా దేవుడు పైన ఆకాశమందున్నాడు. కనబడిందా మీకు ఆ మాట? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చునట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన ఏది చేసినా ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాడు. ఇప్పుడు దీనికి కొంచెం మరొక వచనం కలుపుదాం చూడండి. అదే కీర్తన గ్రంథం నుంచి 135వ కీర్తన చదువుతున్నాను చూడండి. 6వ వచనం ఇలా ఉంది. 135:6. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును తనకిష్టమైనదంతయు జరిగించుకున్నవాడు. ఆయనకిష్టమైనదంతయు జరిగించుకున్నవాడు సార్వభౌముడు. ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన సత్యం, వీటన్ని ప్రమాణాలతో ఆయన ఏది చేయాలనుకుంటాడో తనకిష్టం వచ్చినట్టుగా చేసుకునేవాడట. ఈ సార్వభౌముని గురించిన జ్ఞానం ఒకటి, గడ్డి తిని నాకు బుద్ధి వచ్చింది అప్పుడు చెప్పాడు వాడు. మనకు కూడా అంతే, గడ్డి తినే బతుకొస్తేనే మనకు బుద్ధులు వస్తుంటాయి. అవునా కాదా చెప్పండి? గడ్డి తింటే కానీ మనకు బుద్ధులు రావు. ఇతగాడు గడ్డి తిన్నాక బుద్ధి వచ్చాక దేవుడు ఎలాంటి వాడో ఆయన ఇట్లా చెప్పాడు. చదువుతాను చూడండి. ఇది కూడా దేవుని సార్వభౌమత్వాన్ని గురించి ఇంతకంటే గొప్ప వచనం ఇక బైబిల్లో లేదనే చెప్పాలి. దానియేలు గ్రంథం మీ కొరగా చదువుతాను చూడండి. దానియేలు గ్రంథం ఇలా రాసి ఉంది ప్రియుల, 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చెయ్యుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. అమ్మ వింటున్నారా? పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చెప్పున సమస్త కార్యాలు చేసుకుంటాడు. ఆయన చెయ్యి పట్టుకుని ఎలా నువ్వెందుకు చేస్తున్నావు అని అడగలిగిన వాడెవడూ లేడంట. ఉదాహరిస్తున్నాను వినండి. మా విశాఖపట్నం మీదకి హుద్హుద్ అనే తుఫాన్ వచ్చింది. మాకు కుదుపు కుదిపింది విశాఖపట్నంలో. కార్లు ఎగిరిపోయినాయి, పెద్ద పెద్ద జనరేటర్లు ఎగిరిపోయినాయి. చాలా భయంకరమైనటువంటి సైక్లోన్ అది. ఎవరైనా దేవుని దగ్గర పోయి చెయ్యి పట్టుకొని నువ్వు మా విశాఖపట్నం మీదకి హుద్హుద్ తుఫాను పంపించి ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టినావు దేవుడా అని అడగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? కుక్క పిల్లని పిలవకండి, నోటితో చెప్పండి. చుచ్చుచ్చేంటి? కుక్క పిల్లని పిలిచినట్టు చెప్పండి. ఎవరైనా అడగలిగిన వాళ్ళు ఉన్నారమ్మా? ఎవరు అడగలేరు. అలాగనే శ్రీకాకుళం జిల్లాలో మాకు ఒక తుఫాన్ వచ్చింది. అసలు శ్రీకాకుళం జిల్లా అంటేనే తుఫాన్ల జిల్లా. మాకు సంవత్సరానికి 2 తుఫాన్లు ఉండాలి, లేకపోతే మాకు నిద్ర పట్టదు. ఏదో ఒక 2 తుఫాన్లు ఉండాలి శ్రీకాకుళం జిల్లాకి. ఒకవైపు వంశధార, మరోవైపు నాగావళి. ఈ 2 నదుల మధ్య ఉన్న ఎవడి శ్రీకాకుళం పట్టణానికి ఎప్పుడో సంవత్సరంలో 2 వరదలు వస్తుంటాయి మాకు. ఒకసారి ఒక వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది. దాని పేరేంటనంటే తిత్లీ. విన్నారా? ఇది తిత్లీ తుఫాను. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చెయ్యి పట్టుకొని, దేవుడా తిత్లీ తుఫాను మా మీద పంపించి మా తిత్తి తీసేవేంటి అని అడగలిగిన వారు ఎవరైనా ఉన్నామా? చెప్పండి చెప్పండి. అడగలిగిన వారు ఎవరైనా ఉన్నామా? అది ఆయన ఇష్టం. ఎవరి మేలు కొరకో, ఎవరికేదో నేర్పించడానికో అది ఆయన అనుమతించినాడు. అంతెందుకండి, కరోనా వచ్చింది, కొన్ని లక్షల మంది చచ్చిపోయినారు. అవునా కదా చెప్పండి? ఎవరైనా దేవుని చెయ్యి పట్టుకొని ఏ దేవా ఈ కరోనా పంపించి ఎంతమంది మనుషుల్ని ఎందుకు చంపినావు నువ్వు అని అడగలిగిన మహానుభావుడు ఎవడైనా ఉన్నాడా? నేను నిన్నే చెప్పాను, కరోనా మన ఇంట్లో ఉన్న కుక్క పిల్లగా రాలా, కరోనా మన పెంచుకున్న కోడికి రాలా, కరోనా కక్కుర్తుపడే కాకి రాలా. ఈ కరోనా ఎవరికి వచ్చిందిరా అంటే చెప్పండి,
మనుషులకే వచ్చింది. కనుక దేవుడా ఈ కరోనా పంపించి మమ్మల్ని ఇంత ఇబ్బంది పాలు ఎందుకు చేసినావని దేవుని అడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సార్వభౌముడంటే అది అర్థం. ఆయన తన చిత్తము చొప్పున తన సంకల్పమును బట్టి ఆయన సమస్తమును జరిగించుకున్నవాడు. ఆయనకెవరు ప్రశ్నించడానికి పనికిరారు. సో అయితే ఇప్పుడు ఏం చేయమంటారండి? ఆయన స్వయంభవుడు యెహోవనగా, ఆయన నిత్యుడు యెహోవనగా, ఆయన సార్వభౌముడు యెహోవనగా. మరి సార్వభౌముడైతే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఆయన్ని ప్రశ్నించొద్దు, చిత్తము ప్రభువా అనటం నేర్చుకో. ఏమి నేర్చుకోవాలి మనం? చిత్తం ప్రభువా. నేను యేసుప్రభుని నమ్మే ముందు సినిమాలు చూసేవాడిని. నాకు సినిమాలు ఏమిష్టం అంటే ఎన్టీ రామారావు, కృష్ణ, చిరంజీవి ఈ సినిమాలు పెద్ద ఇష్టంగా ఉండేది కదా నాకు. నాకు ఇష్టమైన సినిమాలు ఏంటనంటే నరసింహరావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన తీసిన సినిమాలన్నీ రాజుల కథలే. దాని డైరెక్షన్ ఎవరంటే విఠలాచార్యే. విఠలాచార్య డైరెక్షన్లో ఏమంటే నరసింహరావు గారి యొక్క హీరోగా ఆ సినిమాలు వస్తుంటే భలే ఇష్టంగా చూసేవాడిని. ఎందుకంటే ఆ సినిమాలు అంత ఇష్టమయ్యేదంటే ఒకడు నెత్తి మీద పొయ్యి పెట్టుకుని వండుకుంటాం, అది దెయ్యం అన్నమాట. ఒక ఆమె నోట్లో నుంచి కప్పల పాములు తీస్తూ ఉంటుంది. ఏమిటంటే అలా చూడడానికి భలే సరదాగా అనిపించేది అనమాట. సరే, రాజుల కథల్లో ఆ సినిమాలు విఠలాచార్య డైరెక్షన్ సినిమాల్లో రాజుల కథల్లో రాజు ఇలాగంటాడు, ఎవరక్కడ? వచ్చినోడు ఎట్లా రావాలండి? చెప్పండి చెప్పండి చెప్పండి. చిత్తము ప్రభు అనాలంతే. పోయి పలానా పని చేసుకురా అన్నాడు ఆయన. ఏం చెప్పాలమ్మా? చిత్తం ప్రభు అనాలి. అంతేగాని ఎవరక్కడ అనగానే మా శ్రీకాకుళం స్లాంగ్తో ఏమిరా రాజా ఏటాలకు నేను ఎలగతన్నా అన్నాం అన్నాం అనుకోండి. ఈ పోయి ఆ పని చేసుకురా అంటే ఒరే పిచ్చి రాజా నీకేంటి తెలుసురా అన్నాం అనుకోండి. అరే, చక్రవర్తిని గౌరవించడం కూడా వీడికి తెలియటం లేదు, వీడి పీక నరికి కోట గుమ్మాన్ని కట్టండి అంటాడుగా రాజు. రాజు ముందు, చక్రవర్తి ముందు మనం చెప్పవలసిన మాట ఏంటనంటే ఎస్ లార్డ్, చిత్తము ప్రభు, ఇంతకంటే వేరే మాట ఉండకూడదు. అరే, సినిమాల్లోన్న రాజుకే అంత టీవీ ఉంటే భూమిని, ఆకాశాన్ని, వాటిలో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుడు, అమ్మ వింటున్నారా, ఆయన ఎవరో తెలుసా? సార్వభౌముడు. సార్వభౌముడు. ఆయన చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఇప్పుడు దావీదు అంటాడు, నేను తృప్తిగా జీవించడానికి గల కారణం ఏంటనంటే నాకు వ్యక్తి దొరికాడు, ఆయన పేరు యెహోవా. మంచిది మంచిది దావీదన్నా, మరి తృప్తిగా జీవించడానికి నీ కొడుకేంటి పాడు ప్రయత్నాలు చేశాడు? మరి నేను పాడిన పాట మర్చిపోయాడు వాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదా నేను పాడనే పాట, ఈ పాట వాడు జ్ఞాపకంలో ఉంచుకోరా నా కొడుకు. అందుకని తృప్తి ఎక్కడ దొరుకుతుందని వాడు వెతికినాడంటే బాగా డబ్బులు సంపాదిస్తే సాటిస్ఫాక్షన్ వస్తుందని వాడు బాగా డబ్బులు సంపాదించి సింహాసనం బంగారంతో చేయించుకొని నా సింహాసనం మీద కూర్చునేవాడు. చివరికి ఏమన్నాడో తెలుసా నా కొడుకు? చదవండి కావాలంటే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 10వ వచనం, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ధనముతో సంతృప్తి వస్తుందని ప్రయత్నం చేసి ధనముతో సంతృప్తి రాలేదని నా కొడుకు ఒక రోజు తెలుసుకోగలిగాడు. అదేంటి దావీదన్నా, అతను ధనంతో మాత్రమే కాదు సంతృప్తి కొరకైన అన్వేషణ. ఏమంటే ఆయన జ్ఞానములో వెతికాడుగా సంతృప్తిని. అవునవును, బాగా జ్ఞానం సంపాదించుకుందామని తెగ చదివేసినాడు. ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడో అతని జ్ఞానంతో. వింటున్నారా మీరంతా? ఏమండి, చెట్లన్నిటి గురించి రాశాడట. గోడలో మొలిచి నాచు మొక్క దగ్గర నుంచి లెబానోన్లో పెరిగే దేవదారు చెట్టు వరకు చెట్లన్నిటి గురించి ఆయనే రాశాడు. వృక్షశాస్త్రం సొలొమోనుదే. తర్వాత ప్రాకే పురుగు, పక్షులు, అలాగనే జంతువులు, వీటన్నిటి గురించి రాసేసాడు. జంతు శాస్త్రం ఆయిందే. అమ్మ వింటున్నారా? అతను 1005 పాటలు రాశాడట. 3000 పైన సామెతలు చెప్పాడంట. సామెత చెప్పాలంటే జ్ఞానం ఉండాలి, సామెత విప్పాలంటే జ్ఞానం ఉండాలి. మీరు ఎంత జ్ఞానవంతులో? ఓ సామెత చెప్తాను, విప్పండి చూద్దాం. ఓ సామెత చెప్తాను, విప్పుతారా? వినండి, బాగా వినండి. గోలెం గొట్టం ఔరుగడ్డిలో బౌరు బిల్లి, ఏంటో చెప్పండి. ఇది సామెత అండి, ప్రోవెర్బ్. గోలెం గొట్టం ఔరుగడ్డిలో బౌరు బిల్లి, ఏంటో చెప్పండి.
మా ప్రాంతాల్లో అమ్మమ్మలు, నాయనమ్మలు మనవరాలు పిలిచి వస్తే రావే తల్లో పేలు చూస్తాను అంటే, దీని తల్లో పేలున్నాయని అందరూ తెలిసిపోతే అవమానపరుస్తారని నాన్నమ్మ అమ్మమ్మ అంటది, గోలేం గొట్టం అవురుగడ్డలో బౌరుబిల్లి తీస్తాను రావే అంటది. గోలేం అంటే పొట్ట, గొట్టం అంటే పేక, అవురుగడ్డ అంటే జుత్తు, బౌరుబిల్లి అంటే పేని. ఆ పేనుకొచ్చిన తిప్పలు అలాంటివి అన్నమాట. అంటే రిడిల్‌తో, చిక్కుముడితో మాట్లాడడానికి, చిక్కుముడితో చెప్పడానికి జ్ఞానం ఉండాలి. ఆ చిక్కుముడి విప్పుకోవడానికి కూడా జ్ఞానం ఉండాలి. 3000 పైన సామెతలు చెప్పి, 1005 కీర్తనలు రాసి, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం ఇవన్నీ రాయగలిగిన వాడు అతనంత జ్ఞానవంతుడెవడు లేడట. మరి జ్ఞానం నీకు తృప్తినిచ్చిందబ్బాయ్? ఏమన్నాడో చెప్పనా? చదువుతాను చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్యను అభ్యసించిన వానికి అధిక శోకము కలుగును. ఇంత విద్యను అభ్యసించాను, ఏమొచ్చింది తృప్తి? నాకు దుఃఖం మిగిలిపోయింది. దావీదన్నా, నీ కొడుకు సంపదల్లో వెతికాడు, తృప్తి దొరకలా. నీ కుమారుడు జ్ఞానములో వెతికాడు, తృప్తి దొరకలా. తరువాత విలాసవంతమైన జీవితం మొదలుపెట్టాడు, లగ్జూరియస్ లైఫ్. ఎదురుగా నాట్యాలు ఆడేవాళ్ళు, ఎదురుగా సంగీతం వినిపించేవాళ్ళు, మంచి మంచి పరుపులు, మంచి భవనాలు, శృంగారవనాలు నాటించుకున్నాడట. అది 1వ అధ్యాయంలో, క్షమించండి, 2వ అధ్యాయంలో 8 నుంచి ప్రియులర్ కింద వరకు ఉంటుంది. ఇవన్నీ లగ్జూరియస్ లైఫ్ అనుభవిద్దామని అన్ని చేసుకున్నాక ఏమన్నాడు చూడండి. 11వ వచనం ఏమంటే అడుగునంటాడు ఒక మాట, చదువుతున్నాను చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా నాకు కనబడ్డాయి. విలాసవంతమైన జీవితము నాకు తృప్తినివ్వలా. వింటున్నారా మీరంతా? రిచెస్ సాటిస్ఫాక్షన్ తేలేదు, విజ్డమ్ సాటిస్ఫాక్షన్ తేలేదు, లగ్జూరియస్ లైఫ్ సాటిస్ఫాక్షన్ తేలేదు. ఇక అనుకున్నాడు, వింటున్నారా లేదా మీరంతా? బాగా తాగితే మజాగా ఉంటుంది. ఏంటి? లిక్కర్ బాగా తాగేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుందని ఈ తాగుబోతులకే మాయరోగమో కానీ మేము ఎంత బాగా తాగేమో భలే చెప్పుకుంటారు ఈ తాగుబోతు మొహం వాళ్ళు. ఇతగాడు కూడా నేను ఎంత బాగా తాగానో అని చెప్పుకుంటున్నాడని పెద్ద గొప్పగా. అదే 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? వినండి, వెండి చూపిస్తాను. ప్రసంగి 2లో అంటాడు, ఆయన బాగా తాగిన 3వ వచనం, నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తమ బ్రతుకు కాలమంతియు మనుషులు ఏమి మేలు చేయుచు చూడవల్లని తలంచి నా దేహమును ద్రాక్షారసముతో సంతోషపరుచుకుందునని ఏమడు బాగా తాగినానంటున్నాడు. బాగా తాగావి ఏమొచ్చిందబ్బాయి? ఇక్కడ ఉన్నారా లేదా? ఇక్కడ చెప్పలా, సామెతల్లో చెప్పాడు. తాగి 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 తాగుబోతు మొహముడు, తాగి 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 ఏమంటే తాగుడు వల్ల ఏమొచ్చిందో ఒక దగ్గర రాశాడు, చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 29వ వచనం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా, ద్రాక్షారసమికెళ్ళి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడొద్దు. పిమ్మటది సర్పం వలె ఖర్చును, కట్లపాము వలె కాటు వెయ్యును, విపరీతమైనవి నీకు కనబడును, నువ్వు వెర్రి మాటలు పలుకుదు. బో, ఎంత ఎక్స్పీరియన్స్ అండి ఇది! ఇక్కడ ఉన్నారా లేదా? తాగి 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 తాగుడుతో తెచ్చుకున్నాడు అనవసరమైన దెబ్బలాట్లంట, అనవసరమైనటువంటి గాయాలంట, గుడ్డోడ్లాగా మంద దృష్టి అంట, వెర్రి మాటలు పలుకుతున్నాడంట. తాగుబోతోడు వెర్రి మాటలు పలుకుతాడు. నా అనుభవం అంటే మీతో చెప్పనా? వింటున్నారా లేదా మీరంతా? నా భార్య ఏమండి, ఫస్ట్ డెలివరీ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఏమంటే చిన్నప్పటి నుంచి వింటున్నారా, మా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా హాస్పిటల్ బతుకోలే, అందరూ మెడికల్ డిపార్ట్మెంటే. మా నాన్నగారు అండ్ మా స్టెప్ ఫాదర్ దగ్గర నుంచి అందరూ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళే. అందుకని హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళని అంకుల్, ఆంటీ, టరడరడ టరడరడ అట్లా పలకరించుకుంటాం అన్నమాట. ఉంటుంది కదా ఒకే దగ్గర కలిసి బతుకుతున్నప్పుడు. సరే, మొత్తానికి నా భార్యకి ఆపరేషన్ చేశారు, సిజరీన్ అయింది. సరే, ఇంకా కాపలాగా నేను పక్కన ఉందామని ఆ రాత్రి ఉన్నాను. ఆ వాచ్మెన్ ఒక ఆయన వచ్చాడు. అతను శ్రీకాకుళంలో ఉండేవాడు అన్నమాట. అతను వెలమల కుటుంబానికి చెందిన చాలా మంచోడు. పగల చూస్తే దేవదూతకి ఎక్కువ ఆయన, మీకు అర్థమైపోయింది. రాత్రి చూస్తే దెయ్యానికి ఎక్కువ ఆయన.
క్యారేజ్ పట్టుకొని వచ్చాడు. వచ్చి ఆ డాక్టర్ గారి యొక్క సూపరింటెండెంట్ గారి యొక్క టేబుల్ మీద క్యారేజ్ పెట్టి మొత్తం అంతా రౌండ్స్‌కి పోయాడు. ఇదే పెద్ద డాక్టరు డీఎం‌హెచ్ఓ లాగా. వచ్చి ఆ డాక్టర్ చూసాడా? నర్సునికి ఇంజెక్షన్ ఏసిందా? ఏఎన్ఎం‌నికి మందులిచ్చిందా? ఎంఎన్‌ఓ గాడు కట్లు కట్టాడా? అని ఒక్కొక్క బెడ్ దగ్గర నుంచి అడుగుతుంటే, ఈ తాగుబోతోడితో మాకేంటని అందరూ నవ్వుకుంటున్నారు. మొత్తానికి అన్ని వార్డులు తిరిగాడు. తాగింది బాగా ఎక్కిందేమో. వింటున్నారా లేదా మీరు? ఇప్పుడు సూపరింటెండెంట్ గారు టేబుల్ దగ్గరికి వచ్చాడు. పెట్టాడుగా ఏంటి? క్యారేజ్ తినడానికి. క్యారేజ్ ముందుకు వచ్చి అంటున్నాడు, "ఒసే క్యారేజా! నేను నిన్ను తినని, నువ్వే నన్ను తిను." నిజమండి. "ఒసే క్యారేజా! నేను నిన్ను తిననే, నువ్వే నన్ను తినాలి" అంటున్నాడు. ఇది వెర్రి మాటలు కావు? ఒరే తాగుబోతోడా, వెర్రి మాటలు పలుకుతావురా? విపరీతమైన నీ కళ్ళు కనబడతాయిరా? నేను అట్లా నా జీవితం పాడు చేసుకున్నానురా. అనవసరమైన దెబ్బలు వచ్చినాయి, కారణం లేని గొడవలు వచ్చినాయి, నా జీవితం అంతా పాడైపోయింది నా తాగుడు వలన. ఇది సొలొమోను యొక్క ఎక్స్పీరియన్స్. వాళ్ళ నాన్న పాడిన పాట వదిలేశాడు. వాళ్ళ నాన్నకు ఒక వ్యక్తి దొరికితే ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఇతగాడేమో సంపదలో వెతికాడు. వింటున్నారా లేదా మీరు? జ్ఞానములో వెతికాడు. చెప్పండి. విలాసవంతమైన జీవితంలో వెతికాడు. తర్వాత త్రాగుడులో వెతికి ఇంకొకటే మిగిలిపోయింది. ఏం మిగిలిపోయింది? ఎక్కువ మంది ఆడాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితం భలే మజాగా ఉంటుంది అనుకున్నట్ట. వింటున్నారా లేదా? అర్థమవుతుందమ్మా? ఎక్కువ మంది స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకుందామని చూపిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో, క్షమించండి, రాజులు మొదటి గ్రంథం నేను చూపిస్తాను చూడండి. మంచి మాట ఇలా రాసి ఉంది. 11వ అధ్యాయం, క్షమించండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 2 నుంచి ఉండండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఎంతమంది అమ్మా రాజకుమార్తెలు? మాట్లాడండి, పర్వాలేదు. ఎంతమంది? 700. ఉపపత్నులు ఎంతమంది అంటాం? 3. వెరస ఎంతమంది అయినారు? 1000 మంది ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడట, జీవితం తృప్తిగా ఉంటుందని. వినండి చెప్తాను. నాకు ఒకే భార్య, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఇప్పటికి ఆమె ఒకే భార్య. ఆమె బర్త్డే ఏప్రిల్ నెల 12వ తారీఖు వస్తుంది. బర్త్డే ఏప్రిల్ 12 వస్తుంది. ఏప్రిల్ రాగానే మొదలు పెడుతుంది, ఏప్రిల్ 12 ఉంటున్నారా అంటే అర్థం ఏంటి? నా బర్త్డేకి ఉంటున్నారని. నేనేం రిప్లై ఇస్తానంటే ఎప్పుడున్నానని. మీకు అర్థం కాదు. అదే సమ్మర్ కదండి, ఎక్కడో దేవుని కార్యక్రమాలు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి, ఏమో చిన్న లొల్లిలమా, ఇంకా కేక్ కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే టు యూ అనుకోవడానికి. నేను పరిచర్యగా పోతుంటాను కదా, నేను ఎప్పుడున్నాను అమ్మాయి అంటాను. ఓ పరిచర్య మీకు ముఖ్యం కదా, సరే వెళ్ళండి అంటుంది. కానీ సరే ఏప్రిల్ 11వ తారీఖు రాత్రి 12 దాటగానే ఫోన్ చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ పలకదే, ఉదయం వరకు ఫోన్ పనిచేయదు. ఇంట్లో ఉన్న పాపను పిలిచామా, అక్కకి కొంచెం ఆ ఫోన్ ఎత్తమని చెప్పండి, ఆన్ చేయమనండి, లేకపోతే నీ ఫోన్ ఇవ్వ మాట్లాడుతానంటే మొత్తాన్ని ఫోన్ ఇస్తే, వింటున్నారా మీరంతా? ప్రార్థన చేసుకుందామని చర్చలు బోల్డంతమంది కదా, డిస్టర్బ్ చేస్తారని ఆమె ఫోన్ ఎప్పుడు ఆన్ చేయదు బర్త్డే రోజు, అది నాకు తెలుసు. సరే మొత్తానికి ఫోన్ ఆపేసిందిగా. ఇప్పుడు నేను ఏమండి హ్యాపీ బర్త్డే అన్నాను. అట్నుంచి థ్యాంక్ యూ అని డైలాగ్ రాలా. అంటే అర్థం ఏంటన్నమాట? బాధపడుతుందనే కదండి, అలిగిందనే కదండి. అవును, అర్థమవుతుందా అండి? అరే ఒక్క భార్య ఏప్రిల్ 12వ తారీఖు బర్త్డే, ఆ రోజు ఉండకపోతే పాపం ఇట్లా అలిగేస్తే 1000 మందితో సొలొమోను ఎట్లా సచ్చాడో. 1000 మందితో ఎట్లా చచ్చుంటాడండి ఇతగాడు? చంపేశారండి నిజంగానే. చివరికి చెప్పాడు తన యొక్క, ఏమండి ఇంతమంది స్త్రీలతో ఈ లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వలన వచ్చిన తిప్పలు ఒక దగ్గర రాశాడు. చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో రాసుంటుంది. ప్రసంగి 7 నేను 26వ వచనం చదువుతాను చూడండి. మరణము కంటే, బాగా వినాలి ఈ మాట, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై, ఉరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఒక స్త్రీ అయితే బాగుంది, 1000 మందిని పెట్టుకుంటే ఇలాగ తగలడుద్ది జీవితం. అమ్మ వింటున్నారా?
700 మంది రాజకుమార్తెలను భార్యలంటమ్మా, 300 మంది ఉపపత్నులట, వెరసి 1000 మందితో జీవించిన తన జీవితంలో ఏం తెలుసుకున్నాడంటే, మరణము కంటే దుఃఖము కలిగించింది నాకు కనబడింది భూమిలో, భూమి మీద, సూర్యుని కింద. ఉరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులు కలిగిన ఆడది మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగిస్తుంది, అది నా అనుభవం అన్నాడు. ఇన్ని పాడు ప్రయత్నాలు ఎందుకు చేశావయ్యా జ్ఞానివైన సొలొమోను? నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? నాన్న పాడిన పాట మర్చిపోయాను నేను. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? నాన్నేం పాడాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మా నాయన పాడిన పాట జ్ఞాపకం ఉంటే తృప్తి యొక్క రహస్యం నాకు అర్థమైపోయి ఉండేది. మా నాన్న పాడిన పాట మర్చిపోయి సంపదలో వెతికాను తృప్తి. వినండి, ధనములో వెతికాను తృప్తి, జ్ఞానములో వెతికాను తృప్తి, విలాసవంతమైన జీవితంలో వెతికాను తృప్తి, చివరి తాగుళ్ళలో వెతికాను తృప్తి, చివరి ఆడాలతో అక్రమ సంబంధాలలో వెతికాను తృప్తి. ఎక్కడ దొరకలా. నాయన పాట మర్చిపోయాను నేను. నాయన అంటున్నాడు, యెహోవా నా కాపరైనాడు, నాకు లేమి చాలా తృప్తిగా ఉంది నా జీవితం. మళ్ళీ దావీదు దగ్గరకు వద్దాం. దావీదన్నా, నీ కొడుకు సంగతి మాకు అర్థమైంది, పక్కన పెట్టు, కానీ నువ్వు తృప్తిగా ఉన్నానన్నావు. యెహోవా అనే వ్యక్తి దొరికితే తృప్తి వచ్చేసిందా? లేదు లేదు బాబు, స్వామి విను. ఆ యెహోవా నా కాపరైనాడు. చెప్పండి. మై సావరిన్ బికమ్ మై షెపర్డ్. నా సార్వభౌముడు నాకు కాపరైపోయినాడు. యెహోవాగా ఆయన పరలోక సంబంధి, కాపరిగా ఆయన భూలోక సంబంధి. యెహోవాగా ఆయన చాలా దూరంగా ఉన్నవాడు, ఆయన కాపరిగా నా సమీపానికి వచ్చినవాడు. కన్య మరియ పొట్టలో నాలాంటి పాప శరీర ఆకారం తీసుకొని ఈ లోకానికి వచ్చేవాడు అనే దావీదు అవగాహన. ఆల్రెడీ వచ్చాడు, ఇప్పుడు మనం కలిగి ఉండాల్సిన అవగాహన. ఆ యెహోవా ఏంటట? నా కాపరి. నా అనే మాట మళ్ళీ చెప్తాను, కానీ ముందు కాపరి అర్థం చేసుకుందాం. బైబిల్ దేవుడు తను తాను ఎట్లా పోల్చుకున్నాడనంటే, నేను కాపరిని అని పోల్చుకున్నాడు. కాపరి ప్రేమ, క్రమశిక్షణ, ఏమంటే శ్రద్ధ అన్నీ మంద మీద చూపించినట్లుగా ఈ బైబిల్ దేవుడు తన నమ్మిన ప్రజల మీద ప్రేమ, కనికరము, శ్రద్ధ, క్రమశిక్షణ అన్నీ పెట్టి చూసేవాడు గనక తను తాను కాపరితో పోల్చుకున్నాడు. ఇంతగా ఆయన ఎలాంటి కాపరట చూపిస్తాను రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఇట్లా రాసింది. ఏం చదువుతాం అక్కడ మనం? మీ కొరకు చదువుతున్నాను చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాను. నేను ఎవరో తెలుసా? గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని. ఆగండి, అక్కడ ఆగండి. ఆయన మంచి కాపరిగా మాత్రమే ఉండేందుకు రాలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో, హెబ్రీ 13:20లో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని రాసి ఉంది. ఆ యెహోవా యేసుగా వచ్చినాడు, కాపరైనాడు. ఈయన ఎలాంటి కాపరి అంటే గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్. గుడ్ షెపర్డ్ చెప్పండి, గ్రేట్ షెపర్డ్. అయిపోలేదు, అప్పుడే ఇంకోటి చూపిస్తాను మీకు. పేతురు రాశాడు ఈ మాట. 1 పేతురు 5వ అధ్యాయంలో, 1 పేతురు 5వ అధ్యాయంలో చూడండి 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. ఎవరి కాపరో తెలుసా? గ్రాండ్ షెపర్డ్, ప్రధాన కాపరి. గుడ్ షెపర్డ్ చెప్పండి, గ్రేట్ షెపర్డ్ చెప్పండి, గ్రాండ్ షెపర్డ్. మీకు అర్థమైపోయింది. అయితే ఆయన కాపరిగా వస్తే వచ్చాడు సరే, కానీ ఈ 3 అవతారాలు ఏంటో మరి, ఈ 3 ఫోజులు ఏంటో మరి. ఏమండి? మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా. కాపరంటే అయిపోయిందిగా, ఈ 3 ఏంటి? మీకు అర్థం అవ్వాలంటే అందరం ఏదేని తోటకి వెళ్ళాలి. అందరూ రండి నాతో కలిసి. ఎక్కడికి వెళ్దాం? మళ్ళీ మధ్యలో మీరు కర్మేలకు వచ్చేయకండి. అందరము ఏదేని తోటకి వెళ్దాం. ఏదేని తోటలో ఈరోజు ఉదయం చెప్పాను మందిరంలో, ఏదేని తోటలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు సృష్టిలో అది వరకు ఉండనివి ఒక 3 ప్రవేశించాయి. సృష్టిలో అది వరకు లేనివి ఒక 3 ప్రవేశించాయి. ఏం ప్రవేశించినాయంటే, మొదటిది పాపం యొక్క జీతం మరణం ప్రవేశించింది, పెనాల్టీ ఆఫ్ సిన్. పాపం యొక్క జీతం నుంచి ఈ మనుషులను విడిపించి నరకం నుంచి తప్పించాలనంటే మంచి కాపరికొచ్చి ప్రాణం పెట్టాల్సిందే. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టెను.
పాపం వల్ల వచ్చిన జీతమైన మరణము నుంచి ఈ మనుషుల్ని విడిపించడానికి ఈ మంచి కాపరి ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఒకటి. రెండవ సంగతి, ఆయన గొప్ప కాపరిగా తండ్రి కుడిపార్శ్వమున ఉండి ప్రతిరోజు పాపం యొక్క శక్తి అధికారం మన పాపంలోకి లాగేద్దాం అనుకుంటే అక్కడ ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. చూశారు, అది గొప్ప కాపరి పరిచర్య. అది ఇంటర్సెషన్, విజ్ఞాపన, ప్రార్థనా పరిచర్య. నువ్వు పాపంలో పడిపోకూడదని, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని, నువ్వు ప్రయోజకుడు అవ్వాలని ఆ ప్రధాన కాపరి, క్షమించండి, ఆ గొప్ప కాపరి అక్కడ ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. గుడ్ షెపర్డ్ ప్రాణం పెట్టాడు, గ్రేట్ షెపర్డ్ విజ్ఞాపన చేస్తున్నాడు. వింటున్నారా లేదా మీరు? తర్వాత ఒక రోజున ఆయన ప్రధాన కాపరిగా వస్తాడు. ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతాడు. ఏం చేస్తాడు అప్పుడంటే పాప వాతావరణం నుంచి, పాప కాలుష్యం నుంచి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, స్వామి అన్న మీరు యోహాను సువార్త, హెబ్రీ పత్రిక, పేతురు పత్రిక 3 చూపించి ఆ యెహోవా కాపరి వచ్చినాడు, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి తెగ వర్ణించావు కానీ దావీదుకు తెలుసుంటుందా అంటారేమో మీరు. ఇక్కడ ఉన్నారా లేదా? దావీదుకు తెలుసుంటుందా లేదా? నేను నమ్ముతున్నాను దావీదుకు బాగా అర్థమైంది. మనకు అర్థమై చావట్లా. దావీదుకు బాగా అర్థమై ఉంటుంది. అర్థమైందని ఎట్లా చెప్పగలనంటే, అమ్మ వింటున్నారా? 23వ కీర్తన ముందు కీర్తనతో చెప్పండి. చప్పట్లు కొట్టాలి మీకు, నిజంగా బాగా చెప్పారు. 23కు ముందు ఏంటి? 22. ఓకే, 23కు తర్వాత ఉన్న కీర్తన ఏంటి? 24. 22వ కీర్తనలో మంచి కాపరి గురించి రాశాడు దావీదు. నా దేవా నన్నేల చేయి విడనాడితివి. ఈ మనుషులందరూ నన్ను ఎందుకెట్లా చంపుతున్నారు, అందరి పాపం కొరకు నేను మరణించవలసి వచ్చింది అని 22వ కీర్తన మంచి కాపరి గురించి రాసి, ప్రాణం పెట్టే కాపరి గురించి రాసి, 23వ కీర్తన కాపాడే కాపరి గురించి రాశాడు. గాఢంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించునని అక్కడ ఉండి ఆ గొప్ప కాపరి చేసే పరిచర్య గురించి 23వ కీర్తనలో రాశాడు. వింటున్నారా మీరంతా? 24వ కీర్తనలో ఏం రాశాడో తెలుసా? ప్రధాన కాపరి గురించి రాశాడు. ఎట్లా రాశాడో తెలుసా? గుమ్మములారా మీ తలల పైకెత్తండి, మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మీ తలుపుల బార్లాగా తెరవండి. ఈ రాజు ప్రవేశిస్తున్న ఎవరి రాజు అంటే ఆయన బలపరాక్రమ కలిగిన శూరుడైన యెహోవా, ఆయన వేచేయబోతున్నాడు అని 24లో రాసేశాడు. 22లో మంచి కాపరి, 23లో గొప్ప కాపరి, 24లో ప్రధాన కాపరి. పాపం కొరకు మరణించే మంచి కాపరి 22లో ఉన్నాడు. పాపం నుంచి మనం విడిపించే కాపరి 23లో ఉన్నాడు. పాప కాలుష్యం నుంచి తీసుకెళ్లే కాపరి, ప్రధాన కాపరి ఒక రోజున రాబోతున్నాడు. ఇంత బాగా దావీదుకు అర్థమైంది, మనకు అర్థమైంది చావలా. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? దావీదు అంటాడు, నేను తృప్తిగా ఉండడానికి గల కారణం, నేను సాటిస్ఫాక్షన్ అనుభవించడానికి గల కారణం ఆ యెహోవా నా కాపరిగా వచ్చేవాడు. మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా. ఇక్కడ విషయం చెప్పాలనుకుంటున్నా నేను. యెహోవా అందరికీ కాపరన్నాడా, నా కాపరన్నాడా? గట్టిగా చెప్పండి. యెహోవా ఎవరు? మనం ఏంటంటాం, అందరు కాపరి, కలిపి కొట్రా కావేట్రంగా అన్నట్టు మొత్తం అంతా తోసిపడేస్తున్నాం ఒకవైపు. అసలు ఆ యెహోవా కాపరిగా ఈ లోకానికి వస్తే నీకు కాపరైనాడా? మై షెపర్డ్, లార్డ్ ఈజ్ మై షెపర్డ్, నీకు సొంతమయ్యాడా? అదేంటి బ్రదర్ స్వామి ఎలాగంటారు? ఆ యెహోవా కాపరిగా యేసుక్రీస్తుకు వచ్చిన వాడు, నేను కూడా నమ్ముకుంటున్నానండి, నేను ఆయన్ని గురించి బాగా తెలుసండి నాకు అంటే, తెలిస్తే కుదరదు, ఎరగాలి. యేసు తెలిస్తే కుదరదు, ఎరగాలి. తెలియటం పరిచయ జ్ఞానం, ఎరగటం అనుభవ జ్ఞానం. తేడా తెలుస్తుందా? పౌలేమన్నాడండి 1 తిమోతి పత్రికలో, ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన చెప్పండి అనుభవ జ్ఞానం పొందవలనని ఆయన ఇచ్చుచున్నాడు. పరిచయ జ్ఞానం కాదు. యేసును గురించి పరిచయం ఎవడికి లేదండి, అందరికి ఉంటుంది. కానీ అనుభవం ఉందా యేసుతో? ఆయన నీకు రక్షకుడైనా, ఆయన నీ కాపరైనా, నీ సొంతమైనాడా? కొంతమంది అంటారు, మేము ప్రార్థన చేస్తుంటే వింటున్నాడు కదండి. ఎందుకు వెండు? పక్షపాతం లేనోడు కనుక ఎవడ ప్రార్థన చేసిన వింటాడు, అంతే. దెయ్యాలు ప్రార్థన చేసిన విన్నాడు ఆయన. మరి మేము పందులో పోతాం, మాకు సెలవు ఇవ్వు అంటే అవకాశం ఇచ్చాడా? దెయ్యాల ప్రార్థన విన్నాడా లేదా మరి ఆయన?
దెయ్యాల ప్రార్థన విన్నంత మాత్రం దెయ్యాలకు ఆయనకి సంబంధం లేదు. ఈరోజు నీ ప్రార్థనలు విని కార్యాలు చేస్తున్నంత మాత్రాన నీకు ఆయనకి సంబంధం ఉందా లేదా, అదే ప్రాముఖ్యం. కొంతమంది ఏమనుకోకండి, దండం పెడతాను అనుకోండి, రాత్రి వెళ్ళిపోతా, మళ్ళీ ఎప్పుడు వస్తున్నానో ఏమో నాకు తెలియదు. అమ్మ వినండి, ఏమన్నా అనుకోండి, కొంతమంది భలే ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేయ, పరలోకమందున్న మా తండ్రి, పైనుంచి దేవుడు. నోర్మై, ఎవడరా నీకు తండ్రి? నీకు నాకేమి సంబంధం? నువ్వు మారు మనసు పొందేవా? నీ హృదయంలో నా చోటు ఇచ్చావా? నువ్వు నన్ను వెంబడిస్తున్నావా? నీకు నాకేమి సంబంధం? వినండి ప్రియమైన స్నేహితులారా, తేడా ఉంది, చాలా జాగ్రత్త గమనించాలి. ఇంట్లో ఉన్న కొడుకు లేచి అన్నాడు, అమ్మా ఆకలవుతుంది, కొంచెం అన్నం పెట్టవే అన్నాడు. ఆ గేటు బయట ఎవడో నిలబడి, అమ్మా ఆకలవుతుంది తల్లే, కొంచెం అన్నం పెట్టమ్మా అన్నాడు. ఈడెవడు ఆడెవడు? ఏం చెప్పనే, నీకు అర్థమైపోయింది. ఈడెవడు? కొడుకు. వాడెవడు? బికారివాడు, అడుక్కునేవాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇంటిలో కొడుకులు కూతురులు అవలా, ఏమంటే గేటు బయట ఉన్న బికారి వాళ్ళు అయ్యారు. బికారి క్రైస్తవులు, ముష్టి క్రైస్తవులు. ముష్టెత్తుకోవడమే వచ్చు వీళ్ళకి. నీకు ఆయనకున్న సంబంధం ఏంటి? అనుభవ జ్ఞానమా లేక ఉత్తి పరిచయ జ్ఞానమా? ఆయన నీకు నిజంగా దేవుడేనా? ఆయన నీ హృదయ సింహాసనం మీద ఏమండి నువ్వు నిజంగానే కూర్చోబెట్టుకున్నావా? ఆయన నశించుకునే పాపాన్ని నిజంగా నశించుకుంటున్నావా? ఆయన వెంబడించడానికి తీర్మానం చేశావా? అలా అయితే చెప్పగలుగుతావు, ఆ యెహోవా నా కాపరి. అందరి కాపరి కాదు, నా కాపరి. అది ఇంట్లో ఉన్న పిల్లల యొక్క లక్షణం. అర్థమైంది అబ్బా నేను చెప్పింది? ఇంట్లోకి వచ్చేయండి, గేటు బయట ఉండద్దు. కొడుకులుగా కూతులుగా బ్రతుకుదాము రండి, బికారి వాళ్ళగా బ్రతకొద్దు. ప్రభు లోపలికి పిలుస్తున్నాడు, లోపలికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. అక్క చెల్లి తమ్ముడన్న అర్థం చేసుకోండి. మళ్ళీ దావీదన్నాడు, దావీదన్న ఒక వ్యక్తి దొరికాడన్నావు, ఆయన గురించి మాకు 3 విషయాలు అర్థమైనాయి. ఆయన్ని కాపరైనాడని చెప్పినావు, ఆయన గురించి ఒక 3 విషయాలు మాకు అర్థమైనాయి. మరి నీకు తృప్తి ఎట్లా వచ్చిందనంటే, చివరిలో చెప్పానుగా, నాకు లేమి కలగదని. నీకు లేమి కలగదా? మనుషులు అన్నాక అవసరాలు వస్తాయి కదా. దావీదన్నా నీకు అవసరం లేదా? అవును, అవసరాలు వస్తాయండి. అవసరాలు వచ్చినా నేను నమ్ముకున్న, నాకు కాపరిగా దిగి వచ్చిన నా యెహోవా, ఉత్తి యెహోవా కాదు, ఆయన పేరు యెహోవా ఈరే. ఆయన సంయుక్త నామం, కాంపౌండ్ నేమ్ ఏంటనంటే యెహోవా ఈరే, అనగా నా అవసరాలన్నీ చూచుకున్నవాడు. నాకేంటండి చింత, తృప్తిగా ఉంది జీవితం. అట్లంటావా దావీదన్నా? మరి జబ్బులు వస్తుంటాయిగా మనుషులం అన్నాక, మరి అప్పుడు నీ సంగతి ఏంటి అని అంటే, ఓహో జబ్బులు వస్తాయా, రానివ్వండి పర్వాలేదు. నేను నమ్ముకున్న యెహోవా ఉత్తి యెహోవా కాదు, ఆయన సంయుక్త నామం యెహోవా రఫా, ఆయన నన్ను స్వస్థపరిచేవాడు. నాకెందుకండి దిగులు, నాకెందుకండి చింత, నాకెందుకండి అసంతృప్తి? చాలా తృప్తిగా ఉంది నాకు లేమి కలగదు. దావీదు బాబు, మనుషులం అన్నాక పోరాటాలు వస్తాయి కదా, నువ్వు మనిషివేగా, పోరాటాలు వస్తాయి, అప్పుడు లేమొచ్చినట్టే కదా. మీరు అలా అనుకోకండి. నేను నమ్ముకున్న యెహోవా నా కాపరిగా ఈ లోకానికి యేసుగా వచ్చినవాడు. ఆయన ఎవరో తెలుసా? యెహోవా నిస్సి, నాకు ధ్వజమై నాకు విజయాలు తెస్తాడు ఆయన. అవసరానికి ఈరే, అనారోగ్యానికి రాఫా, పోరాటాలకి నిస్సి. దావీదన్నా మనుషులం అన్నాక అసమాధాన పరిస్థితులు వస్తాయి కదా, మరి ఇప్పుడు ఏం చేస్తావు? అసమాధానం వస్తే మీరేం వర్రీ కాకండి. నాకు అసమాధమైన పరిస్థితులు వస్తే నేను నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? ఆ యెహోవా నా కాపరిగా దిగి వచ్చిన వాడు, ఆయన పేరు యెహోవా షాలోమ్, ఆయన సమాధానపరచువాడు. వింటున్నారా లేదా మీరు? అవసరాలకు ఎవరు? ఈరే. అనారోగ్యానికి ఎవరు? రాఫా. పోరాటానికి ఎవరు? నిస్సి. సమాధానానికి ఎవరు? షాలోమ్. దావీదన్న మనుషులం అన్నాక ఒంటరిలం అయిపోతాం కదా. నీ కొడుకే నిన్ను వదిలేశాడు, రాజుగారు నిన్ను చంపజూసినాడు, ఒంటరిలం అయిపోతాం కదా అంటే అప్పుడు లేమున్నట్టే కదా. అంటే మీరేం అలా అనుకోకండి. నేను నమ్మిన యెహోవా నా కాపరిగా వచ్చిన యేసనబడిన ఈయన ఎవరో తెలుసా? ఆయన నేను ఒంటరిగా ఉంటే నాతోనే ఉండే ఆయన పేరు యెహోవా షమ్మా, నాతోనే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, నాకేంటి కొరత? చాలా తృప్తిగా ఉంది జీవితం. అవసరానిక యెహోవా ఈరే, అనారోగ్యానిక
యెహోవా రాఫా. హ్మ్. పోరాటాలుగా యెహోవా నిస్సి. ఆ! అసమాధానానికా యెహోవా షాలోమ్. ఒంటరితనానికా యెహోవా షమ్మా. అన్నిటికీ సరిపోయిన వాడండి ఆయన. అందుకే నాకేమీ ఎవడ కొరత లేదు. తృప్తిగా ఉంది జీవితం. అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా వినండి. ఈ రోజున తృప్తి కొరకు సొలొమోను లాంటి ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. ఇంకొంచెం వివరణ ఇస్తాను. ఇంకొంచెం టైం ఉంది కాబట్టి. బాగా వినండి. తృప్తి నిజంగా ఎక్కడ సాధ్యమవుతుందో చెప్తాను. ఇప్పుడు మనమంతా మీరు రాయలసీమలో మీకు సముద్రాలు తెలియవు గానీ, వాళ్ళు సముద్రాలు చూసే సినిమాల్లో వాటిలో చూస్తుంటారుగా. ఏమైనా టీవీల్లో సముద్రం నుంచి ఒక చేపను తెచ్చినాం. తెచ్చి మన నంద్యాలలో మన ఇంట్లో పెట్టి, చేపగారు నీకు కావలసినంత బోల్డంత భోజనం పెట్టామే, బాగా తిని దెమకొకలా బలిసిపో అన్నాం అనుకోండి చేపకి. ఆ చేప ఏమంటుందో తెలుసా? ఎందుకండి నన్ను చంపుతారు? నన్ను ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వదిలేరు. అక్కడ చిన్న పురుగు దొరికితే చాలు, ఒక చిన్న ఏమంటే గింజ దొరికితే చాలు, తృప్తిగా ఉంటుందండి నాకు అక్కడ. మీరు బస్తాల బస్తాల భోజనం నంద్యాలలో పెట్టినా నాకక్కడ తృప్తి లేదండి అంటుంది. దానికే కానీ మాటలు వస్తాయి. ఎగిరే పక్షిని తీసుకొచ్చి పంజరంలో పెట్టి, పక్షి గారు మా నంద్యాలలో నీకు బస్తాల బస్తాల భోజనం సిద్ధం చేసిన, బాగా తిని నువ్వు బాగా దెమకొకలా బలిసిపో అన్నామనుకోండి. ఆ పక్షి అంటుంది, ఎందుకండి నన్ను చంపుతారు? అలా ఎగురుకుంటూ ఎక్కడో ఒక చిన్న గింజ, ఎక్కడో ఆ చిన్న పురుగు దొరికితే తినేసి చాలా తృప్తిగా ఉంటాను కానీ, మీరు ఇక్కడ నన్ను బంధించబెట్టి బస్తాల బస్తాల భోజనం ఇచ్చిన నాకు ఇక్కడ తృప్తి లేదండి అంటుంది. ఇంతకీ నా ఫిలాసఫీ ఏంటనంటే, ఏది ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ వదిలితేనే దానికి తృప్తి. వింటున్నారా లేదా మీరు? చేపను ఎక్కడి నుంచి తెచ్చాము? సముద్రంలో తెచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? నీటిలో తెచ్చాము. ఎక్కడ వదిలిపెట్టాలి? నీటిలోనే వదిలిపెట్టాలి. పక్షిని ఎక్కడి నుంచి తెచ్చాము? చెప్పండి, చెప్పండి. ఆకాశంలో తెచ్చాం. ఎక్కడ వదిలిపెట్టేయాలి దాన్ని? ఆకాశంలో వదిలేయాలి. ఓ మనిషి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడ వదిలేద్దాము నిన్ను, తృప్తిగా బతకడానికి. నువ్వెక్కడి నుంచి వచ్చావు, నేనెక్కడి నుంచి వచ్చావు? ఒక్క వచనం చూడండి, బాగుంటుంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏథెన్స్ అనే ప్రాంతంలో విగ్రహారాధనతో నిండిపోయిన ఏథెన్స్లో పౌలు భక్తుడు వాక్యం చెబుతూ ఇలాగన్నాడు. చూడండి 28వ వచనం ఏముందో. అపోస్తల కార్యాలు 17:28. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. మనం దేవునిలో నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి దేవునిలోకి వచ్చేయాలి. దేవునిలోనే అమ్మ వింటున్నారా? దేవునిలో బ్రతుకుచుండవలసిన వారం, దేవునిలోనే చలించవలసిన వారం, దేవునిలోనే ఉనికి కలిగి ఉండవలసిన వారం. దేవునికి వేరుగా నువ్వు బ్రతికినంత కాలం నీకు తృప్తి ఉండదు. నువ్వు ధనమే సంపాదిస్తావో, జ్ఞానమే సంపాదిస్తావో, లేక విలాసవంతమైన జీవితమే జీవిస్తావో, తాగుతావో, లేక సెక్స్లో ఆనందిద్దామనుకుంటావో, ఎక్కడా నీకు తృప్తి ఉండదు. నువ్వు ఏ దేవునిలో అయితే బ్రతకవలసి ఉందో, ఏ దేవునిలోనైతే చెల్లించవలసి ఉందో, ఏ దేవునిలోనైతే ఉనికి కలిగి ఉండవలసి ఉందో, ఆ దేవునిలోనికి ఏమండి వస్తేనే నీకు తృప్తి. స్వామి బ్రదర్, ఆ దేవునిలోనికి ఎట్లా పోయేది అని మీరు అంటారేమో. 2000 సంవత్సరాల క్రిందట ఆ కలువరి శిలువలో, అమ్మ వింటున్నారా, ఆ కాపరి శిలువలో వేలాడుతూ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బోల్డని కన్నాలు చేసుకున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టి కన్నాలు పడ్డాయి. కాలు చేతుల శీల దిగ్గొట్టబడి కన్నాలు పడ్డాయి. కొరడా దెబ్బలతో శరీరం అంతా పీలికలైపోయింది, కన్నాలైనాయి. పాదాలలో శీల దిగ్గొట్టబడి కన్నాలైనాయి. మ్యాక్స్ లుకోడో అని ఒక భక్తుడు ఏమంటాడనంటే, యేసు పొందిన ప్రతి గాయం నువ్వు దేవునిలోనికి రావడానికి అదొక ద్వారం. మీకు అర్థమైందో లేదో? యేసు పొందిన ప్రతి గాయం మన దేవునిలోనికి రావడానికి అదొక ద్వారం. ఆ ద్వారం ఇంకా మూసేయలేదు ఆయన. ఇదిగో మీ ఎదుట తలుపు తీసి ఉంచాను. ఓ యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా, లోనికి రండి, బయట నిలవనేలా కమిన్, లోపలికి రండి. శరీరం అంతా కన్నాలు చేసుకుని, దెబ్బలు తిని, చాలవలే వీపు దున్నబడగా, ఆయన అరికాల మొదలుగా నడినెత్తి వరకు కన్నాలు చేసుకుని, ఆయన గాయాల గుండా తన తండ్రి దగ్గరకు రమ్మని, తనలోనికి రమ్మని పిలుస్తున్నాడు. అది నాకు అర్థమైంది. యేసు ప్రభువా, నీవు నాలోనికి రావాలి, నేను నీలోనికి వచ్చేయాలి, నన్ను అంగీకరించవా అడిగాను. విడ్డూరం ఏంటో చెప్పనా అమ్మా? విడ్డూరం ఏంటో చెప్పనా? నువ్వు రావాలని అనుకోవాలే కానీ
నిన్ను ఆయన త్రోసివేయడంట. చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి. 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి నేను ఎవరిని నేను కోల్పోను. ఏమండి, నేను వారిని స్వీకరిస్తాను. చూడండి 39వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీయూ పోగొట్టకొనక నేను చేర్చుకుంటాను. అయితే ఆలస్యం నీదే. ఆయన గాయాల గుండా లోపలికి రాకుండా, ఆయనలో నిజమైన తృప్తిని అనుభవించకుండా ఎక్కడెక్కడో సాటిస్ఫాక్షన్ కొరకు వెంపర్లాడుతూ ఉన్నాం. లోనికి రండి, ఆయన మీలోనికి రానివ్వండి. యేసుప్రభు నమ్మడం అంటే అంతేనండి. నిన్ను సృజించిన దేవుడు, పాపంలోనే పుట్టావు, పాప పనులు చేశావు, చివరి నరకానికి వెళ్తున్న నిన్ను రక్షించేందుకు ఈ లోకమునకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు, అమ్మ వింటున్నారా, ఆయనలోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన లోపలికి రావటం, ఆయన్ని నీలోనికి పిలుచుకోవడం, అది యేసుప్రభు నమ్మడం. మతం పుచ్చుకోవడం కాదు. ఎవడో బుద్ధి లేనోడు అంటాడు ఈ మాట. యేసుప్రభు నమ్మడం మతం పుచ్చుకోవడం కాదు. యేసుప్రభు నమ్మడం అంటే తక్కువ కులాల దేవుడు కాదు. యేసుప్రభు నమ్ముకోవడం అంటే నాన్ వెజిటేరియన్ రిలీజన్ కాదు. వింటున్నారా ప్రియమైన స్నేహితులారా? ఆయనలోనికి మనము, మనలోనికి ఆయన, పరస్పరం లోపలికి వచ్చిన తర్వాత మన తృప్తిని అనుభవిస్తాము. వింటున్నారా ఈ మాట? తృప్తిని అనుభవిస్తాము. చివరికి ఆయనలో భద్రంగా మనం బ్రతుకుతాం. ఈ రాత్రి సువార్త కూడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అండి? నీ కొరకు ఒక ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయనలోనికి వస్తే నీకు ఏలేమీ కలగదు. ఇంతే గాస్పెల్ అండి. ఇంతకంటే ఏం చెప్పను? ఏమో అర్థమవుతుందా? నాకు యెహోవా దొరికాడు, ఆయన నాకు కాపరైనాడు, నాకు ఏలేమీ లేదు అనే స్థాయికి వచ్చేసినాడు దావీదు. ఈ సత్యం ఎరగని అతని కుమారుడు ప్రపంచంలోనే అతని కంటే జ్ఞానవంతుడెవడు లేడు అని అనిపించుకున్నా, ఇంత జ్ఞానవంతుడే కాస్త తృప్తిని అనుభవించలేక తిప్పలు పడ్డాడు. ఈ రాత్రి వేళ అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, ఎంతకాలమని ప్రభు లోపలికి రాకుండా, ప్రభుని నీలోనికి పిలవకుండా నువ్వు ఆయన వాకిట్లోనే ఉంచుతావు? ఎన్ని రోజులుగా ఆయన వాకిట నిలిపి ఉంచుతున్నావు? ఒక ఉదాహరణ చెప్పి ముగించిన చూపిస్తాను చూడండి. పరమగీతంలో ఏమండి, జీజాన్ అంకుల్ ఎప్పుడో మాకు చెప్పేవాళ్ళు ఈ విషయాన్ని. రేడియో ప్రసంగికులు జీజాన్ అంకుల్ పరమగీతాలు చెప్పడంలో దిట్ట ఆయన. ఆయన చెప్పిన మాటలు ఎందుకో నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. ఏం చెప్పినాడో చెప్తాను వినండి. పరమగీతంలో చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది, 2వ వచనం. అమ్మ వింటున్నారా? 5వ అధ్యాయం 2వ వచనం పరమగీతంలో, నేను నిద్రించేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకించుము. నా తల మంచుకు తడిసిపోయింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులు తడిచిపోయినాయి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రియుడు, నీ ప్రాణప్రియుడు, నీ వినండి, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన వాడు తలుపు కొడుతున్నాడంట. తలుపు తీయవా? ఎందుకో తెలుసా? నా తల మంచుకు తడిచిపోయింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులు తడిచిపోయినాయి, తలుపు తీయవా అంటున్నట్ట. మరి ఈవిడి గారు ఏమంటున్నారు? విశ్వాసం ఏమంటుంది చూడు 3వ వచనంలో, నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. నైటీలోకి వచ్చిందంట, బట్టలు మార్చుకోలేదు మహాతల్లి. రాత్రి బట్టలు వేసుకుందంట నైటీ, అందుకని మళ్ళీ నేను వస్త్రాలు వేసుకునేలా. ఏమి సుకుమారమే దిక్కుమాలనక్క. చూడండి ఎంత సోమరిదో. నేను వస్త్రాలు తీసేశాను కదా, మళ్ళీ వేసుకోవడం ఎందుకు? అరే, నీ ప్రియుడు తలుపు కొడుతున్నాడని ఆయన స్వరం నీకు వినబడుతుంది, అతను చెయ్యి తడుతున్నాడు తలుపుకి, నువ్వు లేచి తలుపు తీయడానికి ఇప్పుడు అనుకుంటుందట, నేను ఇప్పుడే బట్టలు తీసేశాను కదా, మళ్ళీ ఆ బట్టలు వేసుకోవడం ఎందుకు? ఇంకా చూపిస్తాను చూడండి తర్వాత ఏముందో. నేను వస్త్రము తీసివేశాను, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కున్నాను, నేను మరలా వాటిని మురికి చేసుకునేలా. ఏమి సుకుమారమే అక్క నీవు? మంచం మీద నుంచి తలుపు వరకు వెళ్తే కాలు మురికైపోతాయంట. వింటున్నారండి? మంచం మీద నుంచి, వింటున్నారమ్మా, ఆ తలుపు వరకు వెళ్తే కాలు మురికైపోతాయంట, అందుకని మళ్ళీ నా కాలు మురికి చేసుకోవడం ఎందుకు అనుకుందట. 4వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా
నా అంతరంగం అతని ఎడల జాలిగొలెను. నాకు తలుపు సందులో ఆయన చెయ్యి కనబడుతుంది. జీజాన్ అంకుల్ వివరిస్తుంటాడు, ఆ తలుపు సందులోంచి కనబడుతున్న ఆ చెయ్యి మామూలు చెయ్యి కాదు, అది గాయం పొందిన చెయ్యి, కన్నం పడిన చెయ్యి కనబడుతుందంట సందులో నుంచి. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయలేచితిని, నా చేతుల నుంచి నా వేళ్ళ నుంచి జటామాంసి గడిల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో చెప్పండి అతడు వెళ్ళిపోయాను. ఇక వెతుక్కో, రోడ్ల మీద పడి, సంతకు పోయి వెతుక్కో, బజారుకు పోయి వెతుక్కో. అలాగే వెతికింది మహాతల్లి. నేను ప్రేమతో చెప్పే మాట ఏంటో, ఈ రాత్రి నీ కొరకే ఈ సువార్త కూడిక ఏర్పాటు చేశాడు. ఇంకా ఆయనను లోపల పిలుచుకోకపోతే, నీవింకా ఆయనలోనికి రాకపోతే, నిజమైన తృప్తి కొరకు పిచ్చి ప్రయత్నాలు చేస్తే లోపలికి రమ్మని పిలుస్తున్నాడు, తనను లోపలికి చేర్చుకోమని పిలుస్తున్నాడు. తలుపు తెరుస్తావా? నీలోనికి రాణిస్తావా? యెహోవా చేత ఆశీర్వదించబడిందానా, బయట నిలవనేలమ్మా, కమిన్, లోపలికి రా, వచ్చేయ్ అని పిలుస్తున్నాడు. ఆయన పొందిన ప్రతి గాయం నీకు స్వాగతం పలుకుతా ఉంది, నీకు స్వాగతం పలుకుతా ఉంది. అది ఎంత అద్భుతమైన స్వాగతం అని చెప్పి ముగించేస్తాను. ఇంకా నా ముందు 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు ఎందుకు ముగించమన్నారు? ఇక 2 నిమిషాలు, 2 నిమిషాలు చెప్తాను, వినండి. ఎంత అద్భుతమైన స్వాగతం అంటే, అమెరికా దేశంలో న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ వరకు స్ట్రైట్ రోడ్డు కదా, ఏమంటే తిన్నగా ఉండే రోడ్డు. ఒక బస్సులో అమ్మ ఆలకిస్తున్నారా, యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా ఆ బస్సులో ఎక్స్కర్షన్గా పోతున్నారు, విహారయాత్రకు. అందులోకి కుర్రగాళ్ళు కదా, జోకులు వేసుకుంటూ, డాన్సులు వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ తెగడ వేసుకుంటున్నారట. బస్సులో వీళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఊరికే తెగర వేసుకుంటున్నారు, వీళ్ళ జోకులకి, వీళ్ళ డ్యాన్సులకి, వీళ్ళ పాటలకి. కానీ బస్సులో ఒక ఆయన నవ్వటం లేదు, వీళ్ళ వైపు చూడడం లేదు. ఆయన కిటికీ దగ్గర కూర్చొని అలా గట్టే చూస్తున్నాడు, కానీ స్టూడెంట్స్ వైపు చూడడం లేదట. వీళ్ళ నవ్వులు యక్షకాలు అన్నీ అయిపోయిన తర్వాత, ఒరే అందరూ మనతో ఈ సంతోషంలో పాలుపంపులు పొందారు, ఆ అంకులేంటో అట్లా మన వైపే చూడడం లేదు, అతని సంగతి ఏదో తెలుసుకోవాలని అతని సీటు చుట్టూ చేరారు యవనస్తులు, స్టూడెంట్స్. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే చాలా విచారంగా ఉన్నట్టున్నారు. మాసిన గెడ్డం, పాతబడిపోయిన పొట్టయిపోయిన బ్లేజర్, కొంచెం మురిగ్గా ఉంటుంది. ఇది మేము చూస్తుంటే ఏదో కష్టంలో ఉన్నట్టున్నారు. మేము ఇన్ని జోకులు వేసాం, మాతో మీరు నవ్వలేదేంటి? మేము ఇంత సంబరపడి మేము పాటలు పాడా, మీరు సంతోషించలేదేంటి? అలాగ కిటికీలో చూస్తున్నారు. ఏంటి మీ స్టోరీ, మాకేమైనా పంచుకోగలుగుతారా అన్నట్ట అడిగారు, కుర్రగాళ్ళంతా అడిగారు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడట, నేను చెయ్యని నేరానికి జైలు పాలు కావలసి వచ్చింది. జైలుకు వెళ్ళి 2-3 జైలు మార్చుతున్నారు. నా భార్యకు ఉత్తరం రాశా. ఇక నేను ఎప్పుడు మళ్ళీ నీ దగ్గరకు రాగలుగుతానని నేను అనుకోవడం లేదు. నా మీద పడిన శిక్ష అట్లా ఉంది కాబట్టి నువ్వెందుకు అట్లా నీ జీవితం పాడు చేసుకోవడం? నా పిల్లలకు మంచి తండ్రి నువ్వు ఒక మంచి భర్తను కలిగి ఉండు, నువ్వు పెళ్లి చేసుకో అని నా భార్యకు రాశాను. అయితే జైల్లో నా ప్రవర్తన మెచ్చి నాకు వారు విడుదల ప్రకటించారు. విడుదల ప్రకటించగానే ఇప్పుడు నా భార్య నా కొరకు ఉందో లేకపోతే పెళ్లి చేసుకుని పోయిందో నాకు తెలియదు. అందుకే మళ్ళీ నా భార్యకు ఉత్తరం రాశా, అమ్మాయి నీకు పెళ్లి చేసుకోమని నేనే రాశాను చాలా సంవత్సరాల కిందట. నువ్వు ఒక భర్తను కలిగి ఉండాలని, నా పిల్లలకు ఒక మంచి తండ్రి ఉండాలని, నేను ఎన్నడక నేను రాలేనని రాశాను. బహుశా నువ్వు ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉంటావేమో. నేను మన ఇంటికి ఉత్తరం రాస్తున్నా, నీకు ఉత్తరం రాస్తున్నా. నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకుంటే సంతోషం, నీ జోలికి నేను రాను. మన ఇంటి ముందు నుంచి వెళ్తున్న బస్సులో నేను అలానే వెళ్ళిపోతాను. జైలు నుంచి బయటకు వస్తున్నాను, వెళ్ళిపోతాను. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకుండా నీవు నా పిల్లలు నా కొరకే ఉన్నట్లయితే మన ఇంటి ముందున్న ఓక్ ట్రీకి కొంచెం తెల్లని గుడ్డలు కడతావా? నువ్వు నా కొరకే ఉన్నామని తెలుసుకుని ఒక గుడ్డ కట్టు, తెల్ల గుడ్డ, దిగిపోతాను, మళ్ళీ నీ జీవితంలోకి వస్తాను అని ఉత్తరం రాసుకున్నాను. అందుకని మీరు నవ్వితే నవ్వలేక, మీరు పాడుతుంటే ఆనందించలేక నేను చెట్టు మిస్ అయిపోతానేమో, మా ఇంటి ముందున ఓక్ ట్రీ మిస్ అయిపోతానేమో అని భయం వేసి కిటికీలో చూస్తున్నాను అనగాని ఆయన స్టోరీ విన్న యవనస్తులందరికీ అతని మీద మరికొంచెం జాలి ప్రేమ వచ్చి అందరూ కిటికీల దగ్గర సెటిల్ అయిపోయారంట. ఎక్కడైనా ఓక్ ట్రీ కనబడుతుందా, దానికి ఏమైనా వైట్ క్లాత్ కట్టి ఉంటుందా చూద్దామనంటే ఒక చెట్టు మీద చాలా కొంగలు ఉన్నట్టు కనబడ్డాయంట.
కనబడగానే ఇదేంటి ఇన్ని కొంగలున్నాయి చెట్టు మీద. ఆ బస్సు దగ్గరకు వచ్చేస్తుంది. నిజంగా వాళ్ళ ఇంటి ముందున్న ఓక్ ట్రీ అదే. ఆ చెట్టు మీద కొంగలు కాదు, చెట్టు నిండా గుడ్డలు కట్టేసింది మహాతల్లి. చెట్టు నిండా గుడ్డలు కట్టేసింది. డ్రైవర్ కూడా స్టోరీ అర్థమైంది కదా! డ్రైవర్ కూడా ఆపాడు. మొత్తానికి దిగ్గానే ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాడట. పిల్లలు చూశారు, భార్య చూసింది. పరుగు పరుగునొచ్చి గట్టిగా కౌగిలించుకున్నారట. మళ్ళీ యునైట్ అయినారు వాళ్ళు. అప్పుడు భర్త అన్నాడట, నేను రాసిన ఉత్తరంలో ఒక గుడ్డ కట్టమన్నాను కదా, ఇన్ని గుడ్డలు కట్టావేంటి అన్నాడు. ఏవండి, ఒక గుడ్డ కడితే ఆకుల మధ్య అది ఒకవేళ మీకు కనబడకపోతే మళ్ళీ మిమ్మల్ని మిస్ అయిపోతానని నేను పిల్లలు వెళ్ళి పెద్ద తాను తెచ్చాము. బోల్డని మొక్కలు మొక్కలు కత్తిరించాము. మొత్తం చెట్టంతా గుడ్డతో డెకరేట్ చేశాము. ఆ, మీరు వచ్చారు, మాకంతే సంతోషం అన్నారు. అది జరిగిన సంఘటనే. నేను ఆ సంఘటన చదివినప్పుడు అనిపించింది, అమ్మ వింటున్నారా, దేవుడు కూడా మన కొరకు వేచి ఉన్నాడు. అట్లనే వేచి ఉండి ఆయన గుడ్డ కట్టాడు. శిలువ మీద ఎర్ర గుడ్డ కట్టాడు. ఎర్రటి గుడ్డలా కనబడుతున్నాడు ఆయన కుమారుడు. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. ఆ గుడ్డను చూసి తన దగ్గరికి వస్తావేమని చెప్పి ఆయన ఎదురు చూస్తా ఉంటే, ఇంకా ఆయన హృదయంలో చోటు ఇవ్వక, ఆయనలోనికి నువ్వు రాక ఇక మన జీవితం వ్యర్థపరచుకోవడం ఇది సమంజసం కాదు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. చెల్లెల, తమ్ముడు, అన్న, అక్క, నాన్నగారు, అమ్మగారు, ఇంట్లో ఉన్న కూతురు అవ్వాలి, ఇంట్లో ఉన్న కొడుకు అవ్వాలి. గేటు బయట ఉన్న బెగ్గర్లాగా మనం ఉండకూడదు. మన ప్రభువును గూర్చిన పరిచయ జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం మనకు అవసరం. పరమందు ఉన్న యెహోవా కాపరిగా దిగొచ్చాడు కన్యమరియ పొట్టలోంచి. నీకు నాకు ఆయనలో తృప్తినుంచాడు. లోపలికి వచ్చే తృప్తిని అనుభవిస్తావా? ఒకవేళ ఇప్పటి వరకు యేసు ప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, నువ్వు ఆ యేసు ప్రభు లోపలికి నువ్వు రాకపోతే, ఈ రాత్రి ఈ కూడిక నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ప్రమాదవశాత్తు పెట్టిన కూడిక కాదు. ఇది యాదృచ్ఛికంగా పెట్టిన కూడిక కాదు. అనుకోకుండా జరుగుతున్న కూడిక అంతకంటే కాదు. నిన్ను రక్షించగోరిన ప్రభు నీ కొరకే ఈ కూడికను ఏర్పాటు చేసి నిన్ను తనలోనికి రమ్మని పిలుస్తున్నాడు. నీలోనికి రావడానికి ఆయన బ్రతిమలాడుతున్నాడు. నీ హృదయపు తలుపు తెరుస్తావా? ఆయనలోనికి జొరబడతావా? స్వామి తమ్ముడు, స్వామి అన్నయ్య, స్వామి అంకుల్, ఇన్ని మాటలు మాకు అర్థమైన తర్వాత నేను ప్రభువులో ఉండి తృప్తిని పొందక, ప్రభువుని నాలోనికి పిలుచుకుని తృప్తిని అనుభవించక, దుఃఖము, బాధ, విచారం, అసంతృప్తితో నా జీవితానికి నేను పాడు చేసుకోలేను. నా కొరకై ప్రార్థన చేస్తారా? నేను ఆయన బిడ్డనవుతాను. ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతాను. ఆ ప్రభువుని వెంబడిస్తాను అనేవారు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూయిస్తారా? మీ కొరకై ప్రార్థన చేసి పాస్టర్ గారికి మైక్ అప్పగిస్తాను. ఎవరెవరు చూడొద్దు. వందనాలక్క, వెరీ గుడ్. వందనాలు చెల్లి. ఎవరెవరు చూడొద్దు ప్లీజ్. వందనాలు సిస్టర్ గారు, వందనాలు బ్రదర్, వందనాలు తమ్ముడు. చాలామంది చేతులు చూపారు, చాలా సంతోషం. స్పందించండి. స్పందించిన హృదయాలను దేవుడు సంధిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు అలా లేచి నిలబడతారా? మీ కొరకై ప్రార్థన చేసి పాస్టర్ గారికి మైక్ నేను అప్పగించేస్తాను. చేతులు చూపిన వారు ఉన్న పాటం లేచి నిలబడండి. వందనాలు చెల్లి, వెరీ గుడ్. వందనాలు అమ్మగారు, నిలబడిపోండి. చేతులు చూపిన వారు నిలబడండి. మీ కొరకై ప్రార్థన చేస్తాం. నేను స్వస్థత కొరకు ప్రార్థన చేస్తానని చెప్పలేదు సుమా. మీరు దేవునిలోనికి, దేవుడు మీలోనికి రావడానికి, నిజమైన తృప్తి, ఆనందం మీ జీవితంలో అనుభవించడానికి, రక్షకుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి మీరు ఆయనలో చేరుకోవడానికి రాత్రి కూడిక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? నీలోన తాను
నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. తన చేతులందు రుధిరంపు ధారల్ స్రవించే నీకోసమే. తన చేతులందు రుధిరంపు ధారల్ స్రవించే నీకోసమే. భరించే శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడెగా. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడెగా. ఈ చోట నుండి ప్రభుయేసు లేక పోబోకుము సోదరా. ఈ చోట నుండి ప్రభుయేసు లేక నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను తన. ఇది చాలా ప్రశస్తమైన గడియ. ప్రభువుకి నీ హృదయం తెరుస్తున్న వేళ, గాయాల గుండా యేసులోనికి నువ్వు అడుగు పెడుతున్న వేళ, ఇది మరువని దినం. నీ జీవితంలో ఇది ఒక జ్ఞాపకార్థ దినం. ప్రభుకు మాటిబు, ఆయన్ని నమ్మి వెంబడించడానికి ఒక తీర్మానం చెయ్యి. 2 తెస్సలోనిక 3:3 రాసింది, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడునని ఉంది. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు, ప్రతి దుష్టత్వం నుంచి కాపాడతాడు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన సువార్త కూడికను బట్టి మీ కృతజ్ఞతలు. నీ బిడ్డలంతో శ్రద్ధతో నీ మాటలు వింటూ వచ్చారు. నేను కూడా కొన్ని మాటలు చెప్పగలిగాను. మా ప్రభువా, తృప్తి రహస్యం నువ్వే. నిన్ను మినహాయించి ఈ లోకంలో మేము ఏమి కలిగి ఉన్నా మా జీవితాలకు తృప్తి రాదు అనే విషయం గమనించి, నీవు పొందిన గాయముల గుండా నీ లోపలికి చేరడానికి, వారు తమ హృదయాలు తెరవగా మీరు వారి హృదయాలకు వెళ్ళడానికి ఈ రాత్రి మీ కృపాకార్యం చేయండి. నిలువబడి తమ జీవితాలు నీకు సమర్పించుకున్న మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దల కొరకై ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించుము. స్థానిక కర్మేలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘములో బాధ్యత గల సహోదరులను, అలాగనే చిన్నపిల్లలను, పెద్దలను, స్త్రీలను, ప్రతి వారిని దృష్టించి ఈ పరిచర్య యొక్క సరిహద్దులు విశాలపరచండి. ఈ పరిచర్య అనేకుల జీవితాలు వెలిగించడానికి ఇక్కడ జరుగుతున్న సేవ
అది ప్రయోజనకరమగునట్లుగా చేయండి. యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. కూర్చునండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రాలు. దీన్ని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళు ఒకవేళ స్థానికంగా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న దేవుని సేవకులు ఉంటే మీరు కలవండి, లేదంటే నన్ను కలవండి, నన్ను సంప్రదించండి, నాతో మాట్లాడండి. మిమ్మల్ని ప్రభువులోకి నడపడానికి, ఇంకా లోతుగా నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30కు ఆరాధన జరుగుతుంది. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు ప్రార్థన జరుగుతుంది. ఈ రెండింటికి వచ్చినట్లయితే మీకు వాక్యం చెప్పి మీలో బలపరుస్తారు. మిగతా టైంలో కూడా కిందనే మా ఇల్లు ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఎనీ టైం రావచ్చు, లేదా ఫోన్ చేసి రావచ్చు, సంప్రదించి ఉండండి. అలాగే ఎవరైనా బాప్తిస్తాలు ఉన్నాయి త్వరలో, డేట్ ఇంకా చెప్పలేదు, కానీ మీరు మీ పేర్లు ఇచ్చినట్లయితే కొంతమంది సంఘంలో రెడీగా ఉన్నారు. ఇంకొంతమంది ఈరోజు తీర్మానం చేసుకున్న వారు కావచ్చు, ఇంకా ముందు వారు కావచ్చు, వాళ్ళు కూడా మీ పేర్లు ఇచ్చినట్లయితే బాప్తిస్తాల కొరకు మిమ్మల్ని సిద్ధపరచడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ఈ సమయంలో మరి నంద్యాల పట్టణం నుంచి వచ్చిన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి వచ్చి 2 దినాలు అద్భుత రీతిగా వాక్య పరిచయం చేసినటువంటి ప్రియులు పాస్టర్ పిఏ స్వామి గారికి వందనాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మళ్ళీ ఎప్పుడు పిలవాలా వద్దా? రైట్, దేవునికి స్తోత్రం. సో సంవత్సరానికి ఒకసారన్నా వచ్చి మా మధ్యలో పరిచయం చేసి మమ్మల్ని బలపరచాలని, సంఘాన్ని బలపరచాలని ఆశ. అంటే ఎక్కువ తీవ్రమైనటువంటి ప్రయాణాల్లో పరిచర్లు ఉంటారు. దగ్గరికి మనం పిలవలేం, కానీ మినిమం 1 ఇయర్కి ఒకసారి ఇలా వచ్చి బలపరిస్తే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. చివరిగా అందరం లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. సమయానికి వదిలిపెట్టడం జరిగింది. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం, ఆరాధిస్తున్నాం. సాయంకాల వేళ వచ్చిన ప్రియులందరి కొరకై స్తోత్రాలు. ఆసక్తి, ఆత్మలో తీవ్రత, ఆకర్షణ మీరు దయచేశారు అయ్యా ప్రభు. అంటే విశ్వాసం, ప్రేమ దయచేశారు. అదే సమయంలో అయా కొందరిని నూతనంగా మీరు దర్శించి మీలోకి ఆకర్షించుకున్నారు. మీకు వందనాలు అయా. ఆకర్షించుకున్న బిడ్డలు మీరు ప్రత్యేకించి దీవించండి, వారిని బలపరచండి, ప్రభునందు స్థిరపరచండి. మీరు ప్రభువుగా వారి హృదయాల్లో సింహాసనాసనంలో కమ్మని ప్రార్థన చేస్తున్నాం. హృదయాల్లో అయ్యా మీరు ప్రతిష్ఠించుకోమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ పొందండి అయా. చేరువచ్చిన ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి. స్థానిక సంఘాన్ని దీవించండి. ఈ పరిచర్య వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారికి రావాల్సిన ఫలము, బహుమానం దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం ముందునైనా పాస్టర్ గారిని బట్టి మీకు స్తోత్రాలు అయా. కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ క్షేమంగా తీసుకొచ్చారు. మరి రాత్రి తిరిగి ప్రయాణమై వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమకరమైన ప్రయాణం, ఆరోగ్యం దయచేయండి. ముందున్న కూడికలను సిద్ధపరిచి దీవించండి. వారి కుటుంబాన్ని, వారి పరిచయను, వారి బిడ్డలను సమస్తమును ఆశీర్వదించి మీరు మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం ఆదరణ కూడిన మనందరికీ, పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ పర్యంతము సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.